17 पद को हम पढ़ेंगे। యెషయా గ్రంథము यशायाह की किताब 46 అధ్యాయము उसका 41 అధ్యాయము 41 अध्याय 17వ వాక్యం और उसका 17 पद। అవును అవును యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను, ఇశ్రాయేలు దేవుడైన నేను వారిని విడనాడను. ప్రైజ్ ది లార్డ్. हालेलुया। గట్టిగా చెబుదాం హల్లెలూయా. जोर से कहेंगे हालेलुया। దేవుడైన యెహోవా ఆయన ఈ విధంగా సెలవిచ్చి మాట్లాడుతున్నాడు. परमेश्वर यहोवा इस प्रकार से कह रहे हैं, నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, मैं उनकी सुनूंगा। ఆయన అంటాడు మరలా అంటున్నాడు, నేను వారిని విడనాడను, मैं उनको न छोड़ूंगा, నేను వారిని విడనాడను. मैं उनको नहीं छोड़ूंगा। ఎప్పటికైనా సరే, कभी भी क्यों ना हो, ఏ నాటికైనా సరే, कोई भी दिन क्यों ना हो, నేను వారిని విడనాడను. मैं उन्हें नहीं छोड़ूंगा। మన దేవుడు ఎవరు అనంటే విడనాడనే దేవుడు. हमारा परमेश्वर कौन है? न छोड़ने वाला परमेश्वर है। అయితే మనుషులైతే విడిచిపెడతారు, लेकिन मनुष्य तो छोड़ देता है, మనుషులైతే మరిచిపోతారు, मनुष्य भूल जाता है, కానీ దేవుడు మాత్రం మరిచిపోడు. लेकिन परमेश्वर नहीं भूलता, ఆయన ఎన్నడూ కూడా విడనాడడు. वो कभी भी नहीं छोड़ता। అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవుడైన యెహోవా ఈ విషయాన్ని తెలియచేస్తున్నాడు. इसलिए अपने पवित्र कलाम में परमेश्वर यहोवा ये बात को कह रहा है। ఆయన చెప్పుచున్న యొక్క మాట ఏమిటనంటే, और वो क्या कहना चाह रहा है? నేను వారిని విడనాడను. मैं उनको नहीं छोड़ूंगा। క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, मसीह में प्रिय प्रभु के लोगों, సహోదరి సహోదరులారా, भाइयों और बहनों, చాలా మంది కుమిలిపోతున్నారు, बहुत से लोग क्षीण हो जा रहे हैं, చాలా బాధపడిపోతున్నారు. बहुत दुखी हो जा रहे हैं। అసలు ఎవరికి చెప్పుకుంటే బాధలు తీరతాయని, और किसको कहने से मेरी तकलीफ चले ఈ जाएगी, కష్టాలు ఎలా వెళతాయి, ये मुश्किलें कैसे खत्म होंगी, అసలు మనం పట్టించుకునే వారు ఎవరు, हमें ध्यान देने वाला कौन है, మనల్ని ఆదుకునే వారు ఎవరు, हमें शरण में लेने वाला कौन అసలు है, మనతో మాట్లాడేవారు ఎవరు, हमसे बात करने वाला कौन है, ఏంటి మన పరిస్థితి. हमारी परिस्थिति का क्या होगा। కొన్నిసార్లు కుమిలిపోతున్న పరిస్థితులు, कई बार ऐसे क्षीण होनी परिस्थितियां, దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న మాట మనం గమనించినట్లయితే, परमेश्वर के पवित्र आयतों को यदि हम ध्यान दें, ఆయన చెబుతున్నాడు, నేను వెన్నడూ కూడా వారిని విడనాడను. वो कह रहा है कि मैं कभी भी उनको नहीं छोड़ूंगा। ఎప్పటికైనా సరే, कभी भी क्यों ना हो, ఏ నాటికైనా సరే, किसी भी दिन क्यों ना हो, ఆయన విడనాడడు. वो प्रभु नहीं छोड़ता, ఆయన మనతోనే ఉంటాడు. वो हमारे संग में रहता है। మనం ఏ రాష్ట్రానికి వెళ్ళినా అక్కడికి వస్తాడు. हम जो भी राष्ट्र में जाएं वो हमारे संग में आता है। ఏ దేశానికి వెళ్ళినా అక్కడికి వస్తాడు. जिस देश में जाएं वो हमारे संग में रहता है। నేను ఈ బిలాయి నుంచి వెళ్ళిన తర్వాత मैं इस भिलाई से जाने के बाद దుబాయ్ వెళ్ళాను. दुबई गया, దైవజనులతో పాటు దుబాయ్ వెళ్ళాను. परमेश्वर के दासों के साथ दुबई गया। అక్కడ నాకు 40 నిమిషాలు వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చారు. वहां पर 40 मिनट वचन बताने का मौका दिया गया। అక్కడ కూడా హిందీ మాట్లాడేది, वहां पर भी हिंदी बोला जाता है, హిందీ ఇంగ్లీష్. అక్కడ और हिंदी अंग्रेजी वहां बोला जाता है। అక్కడ 40 నిమిషాలు వాక్యం చెప్పాను. वहां पर 40 मिनट मैंने वचन ఆ बोला। తర్వాత మరలా నేను సింగపూర్ వెళ్ళాను, और उसके बाद मैं सिंगापुर गया, మలేషియా వెళ్ళాను, मलेशिया गया, అలా చాలా చాలా దేశాలు కూడా వెళ్ళాను. ऐसे कई कई देशों में प्रभु ले దేవుని गया। యొక్క వాక్యాన్ని అనేక చోట్ల అందరికి కూడా దేవుని వాక్యాన్ని అందించాను. और परमेश्वर के वचन को हर जगह बहुत से लोगों के सामने అనేక रखा। రాష్ట్రాలకు వెళ్ళాను, हर एक राष्ट्र में गया, అనేక ప్రాంతాలకు వెళ్ళుచున్నాను. बहुत से प्रांतों में जा रहा हूँ। దేవుడు ప్రతి చోట కూడా ఆయన వాడుకుంటూ ఉన్నాడు. परमेश्वर हर एक जगह मुझे इस्तेमाल कर रहे हैं। ఆయన ఎక్కడికి వెళ్ళినా గానీ ఆయన తోడుగానే వచ్చేసాడు. मैं कहीं पर भी जाता हूँ वो खुदा मेरे संग में रहते हैं। అసలు ఆయన వస్తున్నాడా రావట్లేదా అని ఓ
ఒక ఆలోచన కొంతమందికి. कुछ लोगों को ये विचार होता है कि वो खुदा मेरे साथ आता है या नहीं వెళ్ళిపోతున్నాం आता है। కదా, మన పరిస్థితి ఏంటని కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. हम यहाँ से चले जा रहे हैं, हमारी परिस्थिति क्या होगी कर कर मनुष्य सोचता है। యాకోబు యొక్క జీవితంలో కూడా అలాగనే జరిగింది. याकूब के जीवन में भी वैसे ही हुआ। తండ్రి ఏమో వెళ్ళిపోమంటున్నాడు, उसका पिता कहता है कि तू यहाँ से चला जा। తల్లి కూడా వెళ్ళమని బంధువుల ఇంటికి వెళ్ళమని చెబుతుంది. उसकी माँ भी कहती है कि अपने रिश्तेदार के घर में चला जा। మరి నేను ఒక్కడే బయలుదేరాను, मैं तो अकेला यहाँ से निकल पड़ा हूँ। అసలు నా పరిస్థితి ఏంటి? अब मेरी परिस्थिति आगे क्या నేను होगा, ఎలా వెళ్ళాలి? मुझे कैसे यहाँ से जाना అసలు है, నాకు తోడు ఎవరు? मेरे संग में कौन रहेगा, నాతో ఎవరు వస్తారు मेरे संग में कौन आएगा, అని ఆలోచన కలిగి ఉన్నాడు. ऐसे विचार के साथ वो ग्रसित था। సరే కదని బయలుదేరాడు. ठीक है कहकर वो निकल पड़ा। ఆదికాండం 28వ అధ్యాయంలో उत्पत्ति 28 अध्याय के अंदर 10వ వాక్యం నుండి మనం గమనించినట్లయితే 10 पद के अंदर से यदि हम देखें, కొన్ని విషయాలు మనకు అక్కడ కనిపిస్తాయి. कुछ विषय हमें वहां दिखाई देगा। 28వ అధ్యాయము 10వ వాక్యం. 28 अध्याय और उसका 10 पद। బయలుదేరి వెళ్ళొచ్చు ప్రొద్దుకినందున వలన దేవునికి స్తోత్రం. హల్లెలూయా हालेलुया। యాకోబు బయలుదేరి వెళ్ళుచున్నాడు. याकूब निकल कर जा रहा है, తన మామ ఇంటికి వెళ్ళుచున్నాడు. अपने ससुर के घर में जा रहा है। అక్కడ ఒక చోటకు వచ్చేసరికి ప్రొద్దుకింది. और एक जगह जब वो पहुंचा तो रात हो गई। అక్కడ ఒక రాయి తీసుకొని తలగడగా పెట్టుకొని నిద్రపోతున్నాడు. और तब उसने एक पत्थर लिया, अपने सिरहाने पर रखकर నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోతూ ఉన్నాడు. सो रहा है। దేవుడైన యెహోవా ఒక సమయంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. तब परमेश्वर यहोवा उसके सामने प्रकट हुआ। ఆయన ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. और तब वो परमेश्वर प्रकट होकर उससे बात करने लगा। యాకోబు, याकूब ఇదిగో देख, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని और तू जिस जगह पर सोया है इस जमीन నీకు को ఇస్తాను, मैं तुझे दूंगा, నీ సంతానానికి ఇస్తాను. तेरे वंश को दूंगा। ప్రైజ్ ది లార్డ్. हालेलुया। గట్టిగా చెప్పాలి హల్లెలూయా. जोर से कहे हालेलुया। అసలు ఎవరయ్యా నువ్వు? अरे आप हो कौन असल में? నీ స్థలం నాకెందుకు? आपकी जगह मुझे क्यों? నేను భూమి ఇస్తాను, స్థలం ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను అంటే అసలు నువ్వెవరు? నాకెందుకు ఇస్తావు? जमीन मैं तुझे दूंगा, ये पूरी भूमि मैं तुझे दूंगा कह रहा है యాకోబు. याकूब। నేను అబ్రహాము దేవుడును, मैं इब्राहिम का परमेश्वर हूँ, ఇస్సాకు దేవుడును, इसहाक का परमेश्वर हूँ, నీకు కూడా దేవుడినేనయ్యా. और तेरा भी मैं परमेश्वर దేవుడు बनूंगा। పరిచయం చేసుకున్నాడు. परमेश्वर अपना परिचय दे रहा है। ఏంటి ఆలోచిస్తున్నావు? क्यों, क्या सोच रहा है? అసలు నీ ఆలోచన ఏంటి? तेरा विचार क्या है? ఎందుకు ఆలోచిస్తున్నావు? तू क्या सोच रहा है? నేను ఒంటరిగా ఉన్నానన్నా? मैं अकेला हूँ सोचकर? ఒక్కడనే ఉన్నానన్నా? क्या बहुत ही तन्हा ఎందుకు हूँ? ఆలోచిస్తున్నావు? क्यों तू सोच रहा है? ఏంటి పరిస్థితి? परिस्थिति क्या है? మన దేవుడు ఎవరో తెలుసా? हमारा प्रभु कौन है जानते हो? హృదయాంతర భాగాలు నెరిగిన దేవుడు. हृदय के अंतर भागों को जानने మన वाला దేవుడు ఆలోచనకర్త అయిన దేవుడు. हमारा परमेश्वर विचार करने वाला। మనం ఏమి ఆలోచిస్తామో ఆయన గమనిస్తున్నాడు. हम जो विचार करते वो खुदा पहचान जाते। మన హృదయంలో ఏమున్నదో ఆయనకి తెలుసు. हमारे दिल के अंदर में क्या बात है वो जानते। ఆ విషయాన్ని గ్రహించాడు దేవుడు. और उसी बात को प्रभु ने मालूम कर लिया। యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. याकूब से कहने लगा। 15వ వాక్యంలో మనం గమనించినప్పుడు 15 पद के अंदर में जब हम देखते हैं, ఆదికాండం 28వ అధ్యాయము उत्पत्ति 28 अध्याय 15వ వాక్యాన్ని మనం గమనించి చూస్తాం. 15 वचन को हम देखते हैं। ఇదిగో నేను నీకు తోడై ఉండి मैं तेरे संग रहूंगा, నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందు जिस जगह पर तू जाएगा हर एक जगह में నిన్ను కాపాడొచ్చు, तेरी सुरक्षा करूंगा, మరలా ఈ దేశానికి రప్పిస్తాను. वापस इस देश में लेकर आऊंगा। నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు जब तक मैंने तुझसे कहा पूरा ना करूं, నిన్ను ఎడవను, मैं तुझे नहीं छोड़ूंगा, నిన్ను ఎన్నడూ ఎడబాయను. मैं कभी तुझे त्यागूंगा नहीं। గట్టిగా చెప్పాలి హల్లెలూయా. हालेलुया। క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, मसीह में प्रिय प्यारे लोगों, సహోదరి సహోదరులారా, भाइयों और बहनों, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు మాట్లాడుచున్నాడు. परमेश्वर अपने पवित्र आयतों से बात कर रहा है। నేను నీకు తోడై ఉన్నాను. मैं तेरे संग में हूँ।
ప్రతి స్థలంలో నిన్ను కాపాడుచూ ఉంటాను. हर एक जगह मैं तुझे संभालूंगा. నేను తప్పనిసరిగా నిన్ను కాపాడుతాను. जरूर मैं तेरी चौकसी करूंगा. మరలా ఈ దేశానికి నిన్ను రప్పిస్తాను. वापस इस देश में लेकर आऊंगा. తప్పనిసరిగా ఈ కార్యమంతా నీ పట్ల నేను చేస్తాను. निश्चय जरूर ये कार्य तेरे साथ मैं करूंगा. నేను నిన్ను ఎన్నడూ ఎడబాయను ఎడవను. मैं कभी तुझे ना छोड़ूंगा ना त्यागूंगा. ఎడవన దేవుడు మరవన దేవుడు. ना छोड़ने वाला ना त्यागने वाला प्रभु. యాకోబుని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. याकूब को बहुतायत से खुदा ने आशीष दिया. సంతానాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. उसके वंश को भी प्रभु ने आशीष दिया. మనల్ని దేవుడు ఎడవడు. हमें प्रभु नहीं छोड़ेगा. ఎన్నడూ కూడా ఎడబాయడు. कभी ना त्यागेगा. నేను వారిని ఎడనాడను. मैं उन्हें नहीं छोड़ूंगा. అవి ఎన్ని కష్టాలైనా వారిని విడనాడను. कितनी भी मुश्किलें क्यों ना हो मैं नहीं छोड़ूंगा. బాల్యము నుంచి వృద్ధాప్యం వరకు కూడా ఎడనాడడు. बाल्य अवस्था से वृद्ध अवस्था तक वो नहीं छोड़ेगा. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా గ్రహించండి. मसीह में प्रिय प्रभु के लोगों ये बातों को ध्यान दे. మొదటగా మనం గమనించుద్దాం. पहली बात हम देखेंगे. సమూయేలు రాసిన మొదటి గ్రంథము पहला సమూయేలు 12వ అధ్యాయము 12 अध्याय 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. और उसके 22 पद को पढ़ेंगे. సమూయేలు రాసిన మొదటి గ్రంథము पहला సమూయేలు 12వ అధ్యాయము 12 अध्याय 22వ వాక్యం. और उसका 22 पद. నా మట్టుకు నేను 22 కదా. యెహోవా మిమ్మును యెహోవా तुम्हें తనకు జనముగా చేసుకొనుటకు अपनी प्रजा बनाने के लिए ఇష్టము కలిగి ఉన్నాడు. वो पसंद किया है. తన ఘనమైన నామము నిమిత్తము अपने आदरमय नाम के निमित्त తన జనులను अपने लोगों को ఆయన విడనాడడు. वो नहीं छोड़ेगा. ప్రైజ్ ది లార్డ్. हालेलुया. చెప్పాలి హల్లెలూయా. हालेलुया. తన ఘనమైన నామము నిమిత్తము अपने आदरमय नाम के निमित्त తన జనులను ఎన్నడూ కూడా ఈడనాడడు. अपने लोगों को कभी नहीं छोड़ेगा. అసలు తన జనులు ఎవరు? असल में उनके लोग कौन है? తన జనులు ఎవరు? उसके लोग कौन है? అపోస్తలుడైన పౌలు గారు చెబుతాడు. प्रेरित पौलुस कहता है. ఆయన చెప్పుచున్న యొక్క మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. और उसके कहने वाली बातें पवित्र वचन में लिखा हुआ है. ఎఫెసీయులకు రాసిన పత్రిక इफिसियों को लिखी हुई पत्री 2వ అధ్యాయము 2 अध्याय. ఎఫెసీయులకు రాసిన పత్రిక इफिसियों को लिखी हुई पत्री 2వ అధ్యాయము 2 अध्याय 13వ వాక్యం. 13 वचन. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు యొక్క రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆమేన్. हालेलुया. గట్టిగా చెప్దాం హల్లెలూయా. जोर से कहेंगे हालेलुया. మునుపు చాలా దూరంగా ఉన్నాము. पहले बहुत दूर थे. ప్రతి మనిషి కూడా జన్మ కర్మ పాపి. हर मनुष्य जन्म और कर्म के पाप में था. పాపి అయిన మనుషుడు చాలా దూరంగా ఉన్నాడు. पापी मनुष्य बहुत दूर चला गया. ఇప్పుడు క్రీస్తు యేసు రక్తం వలన अब मसीह यीशु के लहू के द्वारा ఇప్పుడు సమీపస్తులుగా ఉన్నారు. अब बहुत ही समीप बन गया है. ఇప్పుడు ఆయన ఇంటిలో ఉన్నవారు अब उसके घर में आ गए. ఇప్పుడు క్రీస్తు రక్తం వలన मसीह यीशु के लहू के द्वारा अब అంటే నమ్మి బాప్తిస్మము పొందిన వారు मतलब मानकर बपतिस्मा लेने वाला వారు రక్షించబడినట్లు वो उद्धार पाने के लिए ఎవరైతే బాప్తిస్మం పొంది ఉన్నారో जो कोई बपतिस्मा पाया हुआ है ఆయన ప్రజలు उसके लोग हैं. ఆయన జనము उसकी प्रजा है. తన జనులను ఆయన ఎన్నడూ విడనాడడు. अपने लोगों को वो कभी भी नहीं छोड़ेगा. బాప్తిస్మము పొంది ఉంటే
बपतिस्मा यदि पाया हुआ నువ్వు हो, రక్షించబడి ఉంటే यदि उद्धार पाया हो, పొర్రపాటును కూడా ఆయన విడనాడడు. जरूर से वो नहीं छोड़ेगा. మనిషి దూరం అయిపోతాడేమో గాని मनुष्य अपने से शायद दूर हो जाए, దేవుడు ఎన్నడూ కూడా విడనాడడు. लेकिन खुदावंद मनुष्य को कभी नहीं छोड़ेगा. దేవుడు దూరం అవ్వడు. परमेश्वर उससे दूर नहीं होता. ఆయన ఎప్పుడు కూడా సమీపంగానే ఉన్నాడు. वो खुदा हमेशा हमारे समीप रहता है. నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగానే ఉన్నాడు. सच में गुजारिश करने वालों के बहुत ही निकट रहता है. బైబిల్ గ్రంథంలో ఆ విషయాలన్నీ రాయబడి ఉన్నాయి. కీర్తనల గ్రంథంలో भजन संहिता के अंदर में ये तमाम बातें लिखी हुई हैं. నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగానే ప్రక్కనే ఉన్నాడు. सचमुच में गुजारिश करने वालों के बहुत समीप रहता है. ఆయన ప్రక్కనే ఉన్నాడు. वो बाजू में खड़ा है. ఆయన మన యొక్క మొర ఆలకిస్తున్నాడు. वो हमारी विनती सुन रहा है. యెహోవానైన यहोवा నేను వారికి ఉత్తరం ఇచ్చేదను అని मैं అన్నాడు. उनको उत्तर दूंगा कह रहा है. అంటే ఆయన ప్రక్కనే ఉన్నాడు. मतलब वो हमारे बाजू में. ఉత్తరం ఇచ్చే దేవుడు మన యొక్క మొర ఆలకిస్తున్నాడు. उत्तर सुनने वाला प्रभु हमारी विनती सुन रहा है. మన దేవుడు మన ప్రార్థన ఆలకించువాడు. हमारा प्रभु हमारी प्रार्थना सुनने वाला. అందుకే సర్వ శరీరులు కూడా ఆయన దగ్గరికి వస్తున్నారు. इसलिए सारे मनुष्य उसके पास आते हैं. ఎంతో మంది జనం కూడా దేవుని దగ్గరికి వచ్చేస్తున్నారు. कई लोग यीशु मसीह के पास आ रहे हैं. ఆయన దగ్గర మనం ఉన్నాము. उस खुदा के सामने हम हैं. మనం మొరపెట్టుచున్నప్పుడు ఏ సమయాలలో మొరపెట్టుచున్నాము? हम गुजारिश जब करते हैं, कौन कौन से समय में हम विनती निवेदन करते हैं? దావీదు మహారాజు అయితే दाऊद राजा ఆయన ఉదయం మొరపెట్టుచున్నాను అన్నాడు. वो सुबह विनती करता हूँ कह रहा है. మధ్యాహ్నం మొరపెట్టుచున్నాను అన్నాడు. दोपहर को विनती करता हूँ कह रहा है. మరలా సాయంత్రం మొరపెట్టుచున్నాను అన్నాడు. वापस शाम को भी वो निवेदन करता है. రోజుకి 3 సార్లు దేవునికి మొరపెట్టుచున్నాడు. दिन में 3 बार परमेश्वर से विनती करता है. సరే ఎక్కువ జామున మొరపెట్టుచున్నారా? भोर के समय में क्या विनती कर रहे हैं? ఎక్కువ జామున ప్రార్థన చేస్తున్నారా? भोर के समय में प्रार्थना कर रहे हैं. ప్రార్థన చేయాలి. प्रार्थना करना है. తప్పనిసరిగా స్తోత్ర ప్రార్థన చేయాలి. जरूर से स्तुति की प्रार्थना करना है. అప్పుడు ఆయన బలాన్ని శక్తిని మనకిస్తాడు. और तब वो अपनी सामर्थ को हमें देगा. తప్పనిసరిగా ఆయనకు మనం మొరపెట్టుకోవాలి. जरूर से हमें उससे गुजारिश करना है. ఆయన మన ప్రక్కనే ఉంటాడు. वो तब हमारे बाजू में रहेगा. చాలా మంది మొరపెట్టుకునే సమయంలో పళ్ళు శుభ్రంగా తోమకుండగా और बहुत से लोग जब सुबह की विनती करते हैं, दांत नहीं मांजते పాస్య మొఖంతోటి और झूठे मुंह के साथ ప్రభా నీకు స్తోత్రమయ్యా 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 అని అంటుంటారు. और प्रभु आपको धन्यवाद कहता रहता है. ఆయనకేమో భయంకరమైన వాసన వస్తుంది. और उनको बहुत दुर्गंध आ रही है. వీళ్ళేమో లేచిన వాళ్ళేమో మొహం కడుక్కోవట్లేదు, పళ్ళు కడగట్లేదు. और जो सुबह उठता है वो ना दांत मांजता है, స్తోత్రం मुंह साफ స్తోత్రం करता है. స్తోత్రం 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 అని అన్నారు. और स्तुति 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 वैसे ही झूठे मुंह నిజంగా के साथ कह మొరపెట్టే रहा है. వాళ్ళకేమో సమీపంగా ప్రక్కనే ఉన్నాడు. सच में विनती करने वालों के समीप वो रहता है. మరి ప్రభు ఏం ప్రక్కనే ఉన్నాడు. प्रभु बाजू में खड़ा है. ఆయన ముక్కులు పట్టుకున్నాడు. और वो नाक पकड़ लिए. వాసన వస్తుందని చెప్తే ఎక్కడ నువ్వు ఫీల్ అవుతావనని. और बदबू आएगी कर मैं कहूंगा तो कहां तुझे बुरा लगेगा, ఎంత బాధపడతావనని ఆయన ఒక ప్రక్కన ఆలోచిస్తున్నాడు. आपको बुरा लगेगा कर वो एक तरफ से सोच रहा है. మత్తయి సువార్తలో యేసు ప్రభువు వచ్చి ఆయన స్వయంగా వచ్చి అని చెప్పాడు. मत्ती रचित सुसमाचार में प्रभु यीशु मसीह स्वयं आकर ये बात कही. మొహం కడుక్కోమ్మా అన్నాడు. मुंह धोले माँ, उन्होंने बोला అయ్యా మొహం కడుక్కయ్యా, मुंह धोले, మొహం కడుక్కో. मुंह धोले. ఎందుకు మొహం కడుక్కోమన్నాడు? क्यों मुंह धोने के लिए कह रहा है? అసలు ఎందుకు మొహం కడుక్కోమన్నాడు? असल में मुंह धोने को क्यों कह रहा है? వాసన వస్తుంది కాబట్టి, बदबू आ रही है इसलिए, కంపు కొడుతుంది కాబట్టి, दुर्गंध आ रही है इसलिए. అందుకే మనం శుభ్రంగా కడుక్కోవాలి. इसलिए हमें साफ सुथरा रहना है. ఉదయాన్నే ఇడ్లీలు తినేదానికి सुबह सुबह इडली खाने के लिए బ్రష్ అయింది పొరపాటును కూడా ఇడ్లీలు తినరు. और गलती से भी बिना ब्रश किए इडली नहीं खाते. ఆ దోశలు తినేదానికి ఇడ్లీలు తినేదానికి మాత్రం బాగా పళ్ళు శుభ్రంగా కడుగుతారు. और डोसा खाने के लिए, इडली खाने के लिए हम अपने मुंह को धोते हैं, కదా? है ना? ప్రైజ్ ది లార్డ్. हालेलुया, హల్లెలూయా. हालेलुया. ప్రభు ఆయన డైరెక్ట్ గా చెప్పలేక प्रभु सीधा हमसे नहीं बोल पा रहा है. ఆయన సేవకుని ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. प्रभु अपने सेवक के द्वारा कह रहा है శుభ్రంగా కడుక్కోవాలి. हमें
अच्छे से साफ सुथरा करना है, నీటిగా ఉండాలి. साफ सुथरा रहना है. ఆయన ప్రక్కనే ఉన్నాడు కదా, वो हमारे बाजू में खड़ा रहता है. ఆయనేమో దేవుడైన నేను, मैं परमेश्वर हूँ, నేను మీకు ఉత్తరం ఇస్తాను, मैं तुम्हें उत्तर दूंगा कह रहा है. నేను వారిని విడనాడను అని చెప్పాడు. उसने कहा कि मैं उन्हें नहीं त्याग ఆయన दूंगा. ఎప్పటికైనా ప్రక్కనే ఉంటాడు. वो हमेशा हमारे बाजू में रहेगा. మరి ఏంటి పరిస్థితి? फिर परिस्थिति क्या है? ఒకసారి ఆలోచన చేయండి. एक बार सोचें. మరి ఈ నోటితోనే కొందరు తిడుతుంటారు. और इसी जुबान से हम दूसरों को बुरा कहते हैं. ఎలుక మొఖమాడు, కోతి మొఖమాడు, बंदर जैसा चेहरा అని తిడుతూ ఉంటారు. ऐसा बुरा कहते हैं. మరల ఇక్కడికి వచ్చి ప్రభా నీకు స్తోత్రం నాయనా, యేసు ప్రభా స్తోత్రం నాయనా, और फिर यहाँ आकर उसी मुंह से प्रभु आपका धन्यवाद कहते हैं. దేవుడేమో నన్ను తిడుతున్నారా, వాళ్ళని తిడుతున్నాడు, వాడిని తిడుతున్నాడు, నన్ను తిడుతున్నారు, ఎవరిని తిడుతున్నారా అని ఒక పెద్ద ఆలోచన అయిపోయింది. और तब प्रभु सोचने लगता है कि ये उनको बुरा कह रहा है कि मुझे बुरा कह रहा है, किसको कह रहा है. ప్రార్థనలో కూర్చున్నారే గానీ ఒకటి ఇసుకు, प्रार्थना में बैठे हैं लेकिन कुड़कुड़ाते हैं. కొండముచ్చు మొఖమాడు, ये बंदर जैसा चेहरा, ఏంటో ఈ పరిస్థితి क्या ये परिस्थिति అని ఓ ప్రక్కన తిడతానే ఉన్నారు, ఓ పక్కన ప్రార్థన చేస్తున్నారు. ప్రభా నాయనా స్తోత్రం నాయనా, एक तरफ से कुड़कुड़ाते हैं और दूसरी तरफ से స్తోత్రం प्रार्थना నాయనా, कर रहे हैं. నీకు స్తోత్రం నాయనా. प्रभु आपका धन्यवाद, आपका ఎలుక धन्यवाद. మొఖమాడు, కోతి మొఖమాడు, चूहा जैसा मुंह, बंदर जैसा मुंह. ప్రభేమో సమీపంగా ఉండలేను, కొంచెం దూరంగా వెళ్ళిపోతాను. और प्रभु कहता है कि मैं इसके पास नहीं रह सकता, दूर నన్ను चला जाऊं. తిడుతున్నారా లేకపోతే వాళ్ళని తిడుతున్నారా? मुझे गाली दे रहा है या उसको गाली दे ఎవరిని रहा है? తిడుతున్నట్టు? ये किसको बुरा कह रहा है? ఎంతనే తిట్టించుకుంటారు, శుభ్రంగా నిద్రపోతానే ఉంటారు. और जितना भी गाली सुनता रहता है लेकिन आराम యేసు से सोता है. ప్రభు ప్రక్కనే ఉండే, यीशु मसीह बाजू खड़ा है. ఆయన ఇశ్రాయేలు కాపాడువాడు, కొనకడో నిద్రపోడు. इसराइलियों की चौकसी करने वाला कभी नींद ఆయన में नहीं आता. నిద్రపోకుండా పక్కనే ఉండి ఆయన కళ్ళు తెరుచుకొని చూస్తున్నాడు. वो हमारे बाजू में खड़ा होकर आंख खोल कर देख रहा है. వాళ్ళే నిద్రపోతున్నారు, వీళ్ళని తిడుతున్నారు. और वो तो सो रहे हैं लेकिन ये गालियां दे रहे हैं. తిట్టమాకండమ్మా, गालियां ना दें. ప్రైజ్ ది లార్డ్. हालेलुया. ఎందుకంటే దేవుడు మనం ఆయన స్వరూపం, ఆయన పోలిక చొప్పున మనం ఉన్నాం గనుక हम उसके स्वरूप और समानता में हैं, इसलिए. వాళ్ళు ఎలుక ముఖమేం కాదు, కోతి ముఖమేం కాదు. और वो ना बंदर का मुंह है ना चूहे का मुंह है. మనం దేవుని పోలికలో ఉన్నాము, हम परमेश्वर के स्वरूप में, దేవుని యొక్క స్వరూపంలో ఉన్నాము. परमेश्वर के स्वरूप में. ఆమేన్. हालेलुया. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. जोर से कहें हालेलुया. ఆయన ఎక్కడో లేడు, ప్రక్కనే ఉన్నాడు. वो कहीं और नहीं, हमारे बाजू में खड़ा है. మనం దేవుని స్తుతించాలి, हमें खुदा की स्तुति करना है, దేవుని నామాన్ని గణపరచాలి. परमेश्वर के नाम की महिमा करना है. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే, दूसरे विषय को यदि हम ध्यान दें, పరిశుద్ధ గ్రంథంలో ఆ విషయాలను మనం గమనించుద్దాము. पवित्र वचन के अंदर में इस बात को देखेंगे. కీర్తనల గ్రంథము भजन संहिता 94వ కీర్తన 94 भजन 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. और उसके चौथे पद को पढ़ेंगे. కదా, అవును. 14వ వాక్యాన్ని కూడా చదువు. 14 पद को भी पढ़े. యెహోవా తన ప్రజలను यहोवा अपनी प्रजा को ఎడబాయిన దేవుడు, न तजने वाला परमेश्वर है. తన స్వాస్థ్యమును अपनी मिरास को విడనాడువాడు కాడు. वो छोड़ने वाला नहीं है. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. जोर से कहें हालेलुया. మొదట్లో ఎంత ఉన్నదో प्रारंभ में जितना था చివరి వరకు అదే పవర్ ఉండాలి, చివరి కూడా అలాగనే ఉండాలి. प्रारंभ में जैसा था अंत में भी वैसे ही होना है. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. जोर से कहना हालेलुया. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, मसीह में प्रिय प्रभु के लोगों, 4వ వాక్యంలో ఏమని రాయబడి ఉంది? चौथे पद में क्या लिखा हुआ है? అదంతా ఏ విధంగా రాయబడి ఉంది? वो क्या किस प्रकार से लिखा है? మనుషులు ఏ విధంగా ఉన్నారు मनुष्य कैसा है? గమనించారా? क्या ध्यान दिया? అయితే దేవుడు ఇక్కడ రాయబడి ఉన్న విషయాన్ని మనం గమనించినట్లయితే, परमेश्वर का लिखा हुआ वचन यदि हम यहाँ తన ध्यान दें, స్వాస్థ్యమును ఆయన ఎన్నడూ విడనాడడు. अपने मिरास को वो कभी नहीं छोड़ेगा. తన స్వాస్థ్యము ఎవరు? उसका मिरास कौन है? తన స్వాస్థ్యాన్ని విడనాడనే దేవుడు. वाला का मिरास कौन है?
పరిశుద్ధ గ్రంథంలో ఆ విషయాన్ని మనం గమనించినట్లయితే, पवित्र वचन में उस विषय को यदि हम ध्यान दें, ఇశ్రాయేలు జనం అందరూ కూడా ఐగుప్తు దేశంలో ఉన్నారు. इस्राएली लोग मिस्र देश के अंदर में थे. వారు ఎన్నో కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, और बहुत से मुश्किलें, तकलीफों के अंदर में वो गुजर रहे थे. వారు దేవునికి మొరపెట్టారు. और तब उन्होंने प्रभु से गुजारिश किया. దేవుడు వారి యొక్క ప్రార్థన విన్నాడు. परमेश्वर ने उनकी प्रार्थना सुनी. దేవుడు వారిని చూశాడు. परमेश्वर ने उन्हें देखा. దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాడు. परमेश्वर ने उनका ध्यान दिया. ఆయన పరమ నుండి భూమిపైకి ఆయన దిగి వచ్చాడు. और वो स्वर्ग से उस पृथ्वी पर उतर आया. ఆయన ఒక ముండ్ల పొదలోకి దిగి వచ్చాడు. वो एक कांटों के पेड़ में उतर आया. అంత దూరంలో ఒక గొర్రెల కాపరి గొర్రెలు కాస్తూ ఉన్నాడు. और उतने दूर में एक चरवाहा भेड़ चरा रहा था. ఆ వింత ఏంటో చూడాలని అక్కడికి వచ్చాడు. और तब ये आश्चर्य चीज को देखने के लिए आया. ఆ గొర్రెల కాపరి దగ్గరికి వస్తున్న సమయంలో, और जब वो भेड़ का चरवाहा उस झाड़ी के पास దేవుడు आया, మాట్లాడుతున్నాడు. तब प्रभु की आवाज आई, మోషే, मूसा, మోషే, मूसा, నీ చెప్పులు అక్కడ వదిలిపెట్టి ఇక్కడికి రా. अपनी जूतियां तू वहां उतार दे, ఇది పరిశుద్ధమైన స్థలం. इसलिए कि ये पवित्र जगह है. దేవుని యొక్క మాటలు ఎక్కడైతే వినపడుతున్నాయో అది పరిశుద్ధమైన స్థలం. परमेश्वर की आवाजें जहां होती है वो पवित्र जगह बन जाता है. ఆ పరిశుద్ధమైన స్థలంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. उस पवित्र जगह के अंदर में खुदा बातचीत करता है. అసలు నువ్వు ఎవరివి? तू कौन है प्रभु? అసలు ఏంటి మాట్లాడుతున్నావు? असल में तू क्या बोलना चाह रहा है? ఈ మండుచున్న అగ్నిగుండం నుంచి మాట్లాడుతున్నావు. इस जलती हुई झाड़ी के बीच से तू क्या అసలు कह रहा है? ఎవరో నువ్వు? तू है कौन? నేనా? मैं అబ్రహాము దేవుడును, इब्राहिम का परमेश्वर, ఇస్సాకు దేవుడును, इसहाक का परमेश्वर, యాకోబు యొక్క దేవుడును, याकूब का परमेश्वर, మోషే. मूसा. నేను చెప్పే మాటలు ఒకసారి ఆలోచించు. मैं जो कह रहा हूं एक बार सोच. ఏంటి ప్రభా? क्या प्रभु? 7వ వాక్యం నుండి 7वें पद में, నిర్గమాకాండము निर्गमन की किताब 3వ అధ్యాయము 3रा अध्याय 7వ వాక్యం. 7 पद. మరియు యెహోవా ఇట్లా, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల యొక్క బాధను నిశ్చయముగా నేను చూశాను. వారు పెట్టిన యొక్క మొర వింటిని, వారి యొక్క దుఃఖము నాకు తెలిసే ఉన్నది. దేవునికి స్తోత్రం. हालेलुया, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. हालेलुया, మరొకసారి చెప్పాలి హల్లెలూయా. हालेलुया. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న విషయాలు మనం గమనించి చూస్తున్నాం. पवित्र वचन के अंदर से विषयों को देख रहे हैं. దేవుడైన యెహోవా ఆయన ఏమని చెబుతున్నాడంటే, परमेश्वर यहोवा क्या कह रहा है? మోషే బాగా ఆలకించు. मूसा ध्यान से सुन. ఐగుప్తులోనున్న నా ప్రజల యొక్క బాధను నిత్యముగా నేను చూశాను. मिस्र में मेरे लोगों की तकलीफ को मैंने देखा है. వారు పెట్టిన మొర నేను విన్నాను. उनकी गुजारिश को मैंने सुना है. వారి దుఃఖం నాకు తెలిసే ఉన్నది. उनका दुख मुझे मालूम हुआ है. ఆయన చూడండి ఈ విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. देखो वो किस प्रकार से बात कर रहा है. చాలా మంది అనుకుంటున్నారు ఆయన పరలోకంలోనే ఉన్నాడేమో, और बहुत से लोग सोचते हैं वो तो स्वर्ग में रहता है, పిలిచినప్పుడు మాత్రమే పలుకుతాడేమో. और जब हम बुलाएं तभी वो सुनता है. ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడవడు. वो प्रभु हमें कभी भी नहीं छोड़ता. నేను వారిని విడనాడను. मैं उसे ना छोड़ूंगा. విడనాడిన దేవుడు మన ప్రక్కనే ఉన్నాడు. ना छोड़ने वाला परमेश्वर हमारे बाजू में खड़ा है. ఆయన చెబుతున్న మాట ఏంటో తెలుసా? वो क्या कहना चाह रहा है? వారి దుఃఖము నేను తెలుసుకొని ఉన్నాను. उनके दुख को मैंने जान लिया వారి है. యొక్క మొర నేను విన్నాను. उनकी विनती को मैंने सुना है. వారి యొక్క బాధ నిత్యముగా నేను చూశాను. उनकी तकलीफ को निश्चय मैंने देखा है. మన యొక్క బాధను నిత్యముగా దేవుడు చూశాడు. हमारी तकलीफ को निश्चय खुदा ने देखा है. చాలా మంది అనుకుంటున్నారు बहुत से लोग सोच रहे हैं నేను బాధపడుతుంటే ఎవరికి తెలియట్లేదు, मेरी तकलीफ किसी को नहीं मालूम चल रहा है. పక్కన ఉన్నవాళ్ళు కూడా అర్థం కావట్లేదు, बाजू का व्यक्ति भी नहीं जान रहा है. ఎదుటిన్న వాళ్ళు కూడా అర్థం చేసుకోవట్లేదు, सामने वाला व्यक्ति मुझे नहीं समझ पा रहा है. బంధువులు అర్థం చేసుకోవట్లేదు, मेरे रिश्तेदार नहीं समझ पा रहे. ఇటు శరీర సంబంధమైన వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, मेरे शारीरिक संबंधी नहीं समझ रहे. ఇటు ఆత్మీయులు అర్థం చేసుకోవట్లేదు. इस तरफ आत्मिक लोग भी नहीं समझ అసలు रहे. నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు? मुझे समझ कौन रहा నా है? బాధ ఎవరికి తెలిసిద్ది? मेरी तकलीफ किसको पता चल रहा है? దైవజనులు నేసన్న గారు परमेश्वर के दास भाई ఒక రోజున బయలుదేరి వెళుతూ ఉన్నారు. एक दिन वो निकल कर जा रहे थे.
ఆ ప్రార్థనకు వచ్చే ఒక పాప కనిపించిందంట. और प्रार्थना में आने वाली एक लड़की दिखाई दी. ప్రైజ్ లార్డ్ పాప అని చెప్పారంట. और प्रेज लॉर्ड बेटी ऐसे करके भाई ने बोला. ప్రైజ్ లార్డ్ అన్నా అన్నదంట. और हाँ प्रेज लॉर्ड करके बेटी ने बोला. ఏసన్న గారు అడిగాడంట, भाई सन्ना ने पूछा, పాప బాగున్నావా అని. बेटा क्या तू अच्छी है करके पूछे. బాగానే ఉన్నాను కానీ బాధలు తప్పలేదని చెప్పిందంట. हाँ ठीक तो हूँ लेकिन मेरी तकलीफें कम नहीं होती. చిన్న పాప, छोटी लड़की బుక్స్ వేసుకొని ఆ బుక్స్ తీసుకొని స్కూల్ కి వెళ్తుంది. अपने किताबों को बैग में रखकर वो जा रही है स्कूल. ఏసన్న గారికి ఆశ్చర్యం అనిపించిందంట. भाई ये सन्ना को बड़ा आश्चर्य लगा. ఇదేంటి బాగానే ఉన్నాను కానీ బాధలు తప్పలేదని చెబుతుంది. ये क्या है, अच्छी तो हूँ लेकिन तकलीफ कम नहीं होती. ఏసన్న గారు బాగా ఆలోచించాడంట. भाई ये सन्ना ने ध्यान से देखा. చిన్నవాళ్ళకు ఉండే బాధలు చిన్నవాళ్ళకు ఉన్నాయి, छोटे लोगों की तकलीफें छोटे लोगों को होती है, పెద్దవాళ్ళకు ఉండే బాధలు పెద్దవాళ్ళకు ఉన్నాయి, बड़ों की तकलीफें बड़ों को होती है. అందరికి ఉండే బాధలు. सबके अपने अपने तकलीफें. బాధలు లేని వాళ్ళు భూమి మీద ఎవరు లేరు. बिना तकलीफ का इस पृथ्वी पर कोई नहीं. అందరికి ఏదో ఒక బాధ ఉంది. हर किसी को अपनी तकलीफें. అసలు నా బాధ ఎవరు చూస్తారు? मेरी तकलीफ कौन देखेगा? నా బాధను చూసే వాళ్ళు ఎవరు? मेरी तकलीफ देखने वाला कौन? నేను వారిని విడనాడను मैं उसको नहीं छोड़ूंगा అని చెప్పిన దేవుడైన యెహోవా ऐसा कहने वाला परमेश्वर ఆయన यहोवा పక్కనే ఉన్నాడు. वो बाजू में खड़ा है. ప్రైజ్ ది లార్డ్. हालेलुया. గట్టిగా చెప్పాలి जोर హల్లెలూయా. से कहें, మన ప్రక్కనే ఉన్నాడు ఆయన. हमारे बाजू में खड़ा है. ఆయన మన యొక్క బాధను నిత్యముగా చూస్తున్నాడు. वो हमारी तकलीफ को निश्चय देखता है. ఆయన మన యొక్క మొరను ఆలకించే దేవుడు ఆయన. वो हमारी विनती को सुनने वाला परमेश्वर మనల్ని है. ఎవరైనా అర్థం చేసుకోకపోవచ్చు, हमें कोई शायद ना समझ रहा हो, మనం చెప్పిన యొక్క మొర ఎవరో వినకపోవచ్చు, हमारी विनती कोई ना सुनता हो, ఆయన మాత్రం మొర వింటున్నాడు. लेकिन वो खुदा हमारी विनती सुनता है. మనకున్న దుఃఖం మనుషులకి తెలియకపోవచ్చు, हमारा दुख शायद मनुष्यों को ना मालूम चला हो, దేవునికి మాత్రం మన యొక్క దుఃఖం తెలిసే ఉన్నది. लेकिन हमारे खुदा को हमारे दुख मालूम होता తన है. యొక్క స్వాస్థ్యమును ఎన్నడూ కూడా ఆయన విడనాడడు. अपने मिरास को वो कभी भी नहीं छोड़ता. మనుషులైతే రకరకాలమైన ఆలోచనలు తలంపులు కలిగి ఉంటారు. मनुष्य तो कई प्रकार के विचार रखता है. ఈ రోజున ప్రేమను పంచుతారు, आज प्यार देगा, ఈ రోజున మంచిగా ఒక మాట చెబుతారు, आज कुछ अच्छी बात आपसे कहेगा, మరుసటి రోజు మరలా మాట మార్చేస్తారు. दूसरे दिन फिर वो बात से फिर जाएगा. ఒక తల్లిగారు నా దగ్గరికి వచ్చి, एक माँ मेरे पास आई. పాస్టర్ అన్న మా ఇంటి దగ్గర కూటం ఏర్పాటు చేయండి అన్న అంది. पास्टर ने हमारे घर में सभा रखना. సరేనమ్మా కూటం ఏర్పాటు చేద్దాం అని అంటే, और ठीक है माँ सभा रखेंगे कर जब मैंने ఎప్పుడో बोला కాదన్నా రేపేనన్నా, कभी और नहीं है ना, कल के दिन ही रखना है. అది సువార్త కూటం. అది वो सुसमाचार की सभा थी. మా ఊర్లో జనం బాగా వస్తారన్నా, हमारे गांव में लोग भीड़ बहुत आती है, మీరు ఏర్పాటు చేయండి అన్నా అని. आप उसको करें करके बोलिए. సరే కదా అని చెప్పి సౌండ్ సిస్టమ్ అంతా తీసుకొని మన పిల్లల ముందు పంపించాను. और ठीक है बोलकर पूरा साउंड सिस्टम में लेकर लड़कों को आगे पहले भेजा. పిల్లలందరూ కూడా సౌండ్ సిస్టమ్ తీసుకొని అక్కడికి వెళ్ళారు. सारे बच्चे साउंड सिस्टम लेकर वो पहले वहां पहुंच गए. ఆ తల్లి ఇంటి దగ్గర కూటం ఏర్పాటు చేయాలి. और उस माँ के घर के पास में सभा रखना था. ఏంటన్నా చిన్నన్నా వచ్చావు అని అడిగింది. और उसने पूछा क्या हुआ ना, क्यों आए, कैसे आए. ఆ బ్రదర్ ఏమో మరి అమ్మ మరి మీ ఇంటి దగ్గర కూటం కదా, और तब वो ब्रदर ने बोला माँ आपके घर में तो मीटिंग है. నిన్న నువ్వు వచ్చి చెప్పుతున్నప్పుడు నేను కూడా ఉన్నాను అన్నకి చెప్పేటప్పుడు. आप कल अन्ना से सभा को मांग रहे थे, मैं भी था वहां पर खड़ी थी. అన్న ఒక్క నిమిషం ఆగండి అన్న, ఫోన్ చేయాలి, కొంచెం మీరు సౌండ్ సిస్టమ్ దించొద్దన్న అంది. और अपने साउंड सिस्टम को ना उतारे, 1 मिनट मैं फोन कर बात करती हूँ करके बोली. నాకు వెంటనే ఫోన్ చేసింది. मुझे तुरंत उसने फोन किया. అన్న ఇమానుయేల్ అన్న. और इमानुएल अन्ना. నేనేనమ్మా. हाँ मैं ही बोल रहा हूँ माँ. అన్న మరి కూటం అనుకున్నాం కానీ हम सभा के बारे में सोच रहे थे, ఈ రోజు కాదన్నా, आज के लिए नहीं है ना, మరలా నేను తర్వాత చెబుతానన్న, అప్పుడు రండి అన్న. बाद में मैं बताऊंगी तब आप यहाँ आना. నిన్ననే వచ్చి చెప్పింది, कल आकर बोली, కూటం అని చెప్పింది, सभा कर बोली. మరలా వెంటనే మాట మార్చేసింది. फिर तुरंत दूसरे दिन ही बात बदल गई. వెంటనే మాట మార్చేసిందండి. तुरंत उसने बात बदल दिया. నేను చెప్పాను, मैंने बोला మనం సేవకుల మాట అంటే మాటే, हम सेवक हैं, हाँ का हाँ होना है हमारी बातें. సేవకుని మాట దేవుడు రూఢిపరుస్తాడు. एक सेवक की बात को प्रभु पूरा करता है. కాబట్టి అక్కడ కాదు, మరొక చోట అదే ఊర్లో మరొక చోట ఏర్పాటు చేద్దాం. इसलिए वहां नहीं
उसी गांव में दूसरे जगह सभा रखेंगे। అమ్మా బ్రదర్ కి సెల్ ఫోన్ అని అన్నాను. मैंने तब बोला माँ ब्रदर को सेल फोन देना। అన్న మీరు తీసుకోండి అన్న అని ఇచ్చింది. और तब उसने वो फोन दिया। మరొక చోట అక్కడ ఏర్పాటు చేయండి బాబు. दूसरे जगह उस सभा को आयोजित कर कर मैंने बोला। అక్కడ ఏర్పాటు చేశారు సౌండ్ సిస్టమ్ పెట్టి. वहां पर साउंड सिस्टम रखकर उस मीटिंग को तय किया गया। జనాలు ఇలాగనే వచ్చి కూర్చున్నారు. और वहां पर जब सभा रखा गया ऐसी भीड़ आकर बैठी। దేవుని వాక్యాన్ని నేను చెబుదామని నేను బయలుదేరుతుంటే परमेश्वर का वचन कहने के लिए मैं निकल जब पड़ा। ఆ తల్లి అంటది మైక్ ఇవ్వండి నేను సాక్ష్యం చెప్పాలంటుంది. और तब वो माँ कहती है माइक दो मैं वहां गवाही दूंगी। మీ ఇంటి దగ్గర చెబుదిగానమ్మా సాక్ష్యం. अपने घर के पास बोलना माँ गवाही। ఇక్కడ ఇక్కడ చెబుతానంటుంది సాక్ష్యం. और तब वो कहने लगी नहीं 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 मैं यहाँ बोलूंगी गवाही। మా పక్కన ఉండు. नहीं नहीं बाजू में रहो। వెంటనే పక్కన ఉండమని చెప్పాను. और उसे बाजू में रहने के लिए बोला। దేవుని వాక్యాన్ని విని ఎంతో మంది మారారు అక్కడ. परमेश्वर के वचन सुनकर बहुत से लोग बदले। మనుషులు మాట మార్చవచ్చేమో గాని मनुष्य शायद अपने बात से फिर जाए। దేవుడు ఎన్నడూ కూడా మాట మార్చన దేవుడు. लेकिन परमेश्वर कभी बात से फिरता नहीं। మన దేవుడు మాట తప్పన దేవుడు. हमारा परमेश्वर बात न बदलने वाला। ఆయన వాగ్దానం చేస్తున్నాడు. वो वायदा कर रहा है। యెహోవానైనా यहोवा నేను వారిని ఎన్నడూ విడనాడను. मैं उनको कभी नहीं छोड़ूंगा। తన స్వాస్థ్యమును ఆయన ఎన్నడూ కూడా విడనాడడు. अपने मिरास को वो कभी भी नहीं छोड़ता। గట్టిగా చెబుదాండి హల్లెలూయా. हालेलुया। క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, मसीह में प्रिय प्रभु के लोगों, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న విషయాలు మనం గమనించి చూస్తున్నాం. पवित्र वचन के अंदर की बातों को हम ध्यान दे रहे हैं। మూడవదిగా మనం గమనించినట్లయితే तीसरी बात यदि हम देखें, కీర్తనల గ్రంథము भजन संहिता 77వ కీర్తన 65वां भजन 77వ కీర్తన 7వ వాక్యం और उसका 7वां पद। ప్రభు నిత్యము విడనాడునా, क्या वो कभी छोड़ेगा? దేవునికి స్తోత్రం హల్లెలూయా. हालेलुया। ఇది ప్రశ్న మార్కు. ये एक प्रश्न चिन्ह है। అక్కడ చూడండి ప్రశ్న అది. वहां पर प्रश्न के जैसे दिखा रहा है। దేవుడు జవాబు కూడా ఇస్తాడు. ఆయన परमेश्वर उत्तर भी देगा। కొందరు ప్రశ్న వేస్తుంటారు. कुछ लोग प्रश्न करते हैं। యోబు కూడా ప్రశ్న వేశాడు. अय्यूब ने भी प्रश्न किया। నరులు మరణించిన తర్వాత బ్రతుకుతారా అని అడిగాడు. एक मनुष्य मर जाने के बाद क्या जिंदा होता है? ప్రశ్న వేశాడు. ఆయన प्रश्न किया। క్రొత్త నిబంధనకు వచ్చేసరికి हम नए नियम में जब आते हैं, ప్రభు చెబుతాడు, वही प्रभु कहते हैं, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతున్నారో, जो कोई मुझ पर ईमान रखता है, వారు ఖచ్చితంగా బ్రతుకుతారు. वो जरूर से जिंदा होगा। వారు ఎల్లప్పుడూ బ్రతుకుతారు. वो हमेशा जिंदा रहेगा। పునరుత్థానం జీవము నేనే. पुनरुत्थान और जीवन मैं हूँ। నా యందు విశ్వాసం ఉంచిన వారు బ్రతుకుతారు. मुझ पर जो विश्वास करेगा वो जिंदा रहेगा। ఆ పాత నిబంధన గ్రంథాన్ని ఎప్పుడు చూసినా గానీ पुराने नियम की किताब को कभी भी देखें, మనకు ప్రశ్నలుగానే కనిపిస్తా ఉంటాయి. हमें प्रश्न भी दिखाई देता है। క్రొత్త నిబంధనకు వచ్చేసరికి జవాబులు దొరుకుతాయి. नए नियम के अंदर में उनके जवाब हमें ప్రభు मिलते हैं। అనేకమైన విషయాలు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. प्रभु कई विषय हमसे बात कर रहा है। అసలు వారు ఏమని చెబుతున్నారు? वो क्या कह रहे हैं? అసలు విడనాడతాడా? क्या वो छोड़ेगा? అది ఎప్పుడు వరకు నిత్యము? वो कब तक? हमेशा। నిత్యము విడనాడే దేవుడేనా? क्या वो हमेशा त्यागने ఆయన वाला? విడనాడతాడా? क्या वो छोड़ देगा? విడనాడతాడా? क्या वो छोड़ देगा? ఆయన విడనాడతాడా? क्या वो छोड़ देगा? నిత్యము విడనాడే దేవుడేనా? क्या वो हमेशा छोड़ने वाला प्रभु है? కానే కాదు. नहीं नहीं। యెషయా గ్రంథంలో एशिया की किताब में 58వ అధ్యాయము 58 अध्याय में 11వ వాక్యంలో రాయబడి ఉన్న విషయాన్ని మనం గమనించినప్పుడు 11 पद में लिखी हुई बात को यदि देखें, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. यहोवा तुझे हमेशा चलाएगा। యెహోవా నిత్యము నడిపించే దేవుడు ఆయన. यहोवा हमेशा चलाने वाला प्रभु है। ఆయన విడనాడని దేవుడు. वो ना छोड़ने वाला है। నిత్యము నడిపిస్తాడా? क्या हमेशा चलाएगा? అంటే నిత్యము మనల్ని విడనాడుతాడేమో. हमेशा हमें चलाएगा। విడనాడి ఉన్నాడేమో. छोड़ दिया हो
కొంతమంది కొద్ది రోజులు మాత్రం భక్తి చేస్తారు, कुछ लोग थोड़े दिन भक्ति करते కొద్ది हैं, సంవత్సరాల వరకే భక్తి చేస్తారు, कुछ सालों तक भक्ति करते हैं, 5 సంవత్సరాలు చేస్తారు, 5 साल करते हैं 6వ సంవత్సరం రిటైర్ అయిపోతారు, और 6वें साल रिटायर हो जाते हैं వెంటనే బైబిల్ పక్కన పెట్టేసేస్తారు. और बाइबल को बाजू में कर देते हैं. కొంతమంది 10 సంవత్సరాలు వాళ్ళు చేస్తారు, कुछ लोग 10 साल वो करते हैं ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిపోతారు, और उसके बाद 10 साल बाद रिटायर हो जाते हैं. చివరిగా కోటం కూడా పెట్టుకుంటారు, अंत में सभा भी रखते हैं ఇక ఆ కోటం నుంచి మరలా కనిపించరు వాళ్ళు, और उस सभा के बाद से फिर दिखाई नहीं ఎంత देते. ఎతికినా గానీ కనిపించరు. कितना ढूंढे तो भी नहीं मिलते. ఏంటయ్యా రావట్లేదు మందిరానికి, क्या हुआ भाई, मंदिर नहीं आ रहे हो? ఏంటి మందిరానికి రావట్లేదు, क्या हुआ, तुम मंदिर क्यों नहीं आ रहे? అసలు మా వల్ల కావట్లేదు, మేము రాలేము, अरे हमसे नहीं हो रहा, हम नहीं आएंगे, ఎందుకంటే రిటైర్ అయిపోయినాం. इसलिए कि हम रिटायर हो गए. మనది రిటైర్ అయ్యేది లేదండి, हमारे उसमें रिटायर नहीं మనం होते. జీవించినంత కాలం భక్తి మనం చేసేది, हम जितने दिन जिंदा रहे भक्ति करते. మన భక్తి 40 రోజుల భక్తి కాదు, हमारी भक्ति 40 दिन की भक्ति नहीं, 14 రోజుల భక్తి కాదు, 14 दिन की भक्ति नहीं, 7 రోజుల భక్తి కాదు, 7 दिन की भक्ति नहीं, మన జీవిత కాలం అంతా భక్తి. पूरा जीवन भक्ति करना మనం है. ఎంతకాలం బ్రతుకుతామో అంతకాలము जितने समय जिंदा रहेंगे उतने समय. భక్తిలో అసలు రిటైర్ ఎక్కడ ఉందండి? हमारे जीवन में रिटायरमेंट कहाँ होता है? ఉద్యోగంలో రిటైర్ అయినట్టుగా భక్తిలో కూడా రిటైర్ చేస్తున్నారు, చాలా మంది రిటైర్ అయిపోతున్నారు. और नौकरी में जैसे रिटायर्ड होते हैं वैसे ही भक्ति में भी कुछ लोग, बहुत से लोग रिटायर कर रहे हैं. ఎక్కడా कहाँ ఎక్కడా कहाँ? ఎంత ఎతికినా కనిపించట్లేదు, कितना ढूंढ रहे तो भी नहीं दिखाई दे रहा. కనిపించట్లేదు ఏమిటి? नहीं दिखाई दे रहा, क्यों? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, मसीह में प्रिय प्रभु के लोगों, ప్రభు నిత్యము నడిపించే దేవుడైనా, प्रभु हमेशा चलाने वाला है. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 1 साल नहीं, 2 साल नहीं, మనం బ్రతికినంత కాలం నిత్యము నడిపించే దేవుడు, हम जितने दिन जिंदा रहे चलाने वाला, నిత్యము విడనాడనే దేవుడు ఆయన, हमेशा न छोड़ने वाला खुदा है. ఆయన ఎప్పుడు ఎల్లప్పుడు కూడా మనతోనే ఉన్నాడు, वो हमेशा हमारे संग में रहता है. గట్టిగా చెప్దాం హల్లెలూయా. हालेलुया. ఆయన అంటాడు, वो कहता है నిత్యము నడిపించే దేవుడు, हमेशा चलाने वाला प्रभु, నిత్యము నీరు కట్టిన తోట వలెను ఉన్నావు అని చెబుతున్నాడు. हमेशा जल से सिंचे हुए बगीचे के समान है कह మనం रहा है. చదివిన యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో 11వ వాక్యంలో మాట రాయబడి ఉంది, हम यशायाह 58 के 12 पद में वो बात लिखा हुआ है, నువ్వు నీరు కట్టిన తోట వలె ఉన్నావు, तू पानी से लगे हुए बगीचे के समान है, ముగుచుండు ఓట వలె ఉన్నావు, हमेशा बहने वाले सोते के समान है. విశ్వాసం కలిగిన వారి యొక్క జీవితం, వారి యొక్క కడుపులో నుంచి జీవజల నదులు పారుతాయని యేసయ్య చెప్పాడు. यीशु मसीह ने बोला जो विश्वास करेगा उसके पेट से जीवन की जल की नदियां बह అక్కడ निकलेंगी. చూసారా, అక్కడ ఓట అలా వెళ్ళిపోతుంది, और वहां देखते एक सोता वैसे ही बह रहा है, అనేక మంది ప్రజల ఎద్దుకు వెళ్ళిపోతుంది, बहुत से लोगों के पास जा रहा है, ఎక్కడైతే ఈ ఎండిపోయిన చెట్లు ఉండే అక్కడికి వెళ్ళిపోతున్నాయి, और जहां सूखे पेड़ हैं वहां पहुंच रहा నీరు है, సమృద్ధిగా అందిస్తా ఉన్నాయి, पानी भरपूरी से दे रहा है, నీరు కట్టిన తోట వలె ఉన్నారు, पानी से सिंचे हुए बगीचे के समान है. గట్టిగా చెప్దాం హల్లెలూయా. जोर से कहेंगे हालेलुया. నిత్యము విడనాడనా, क्या हमेशा नहीं छोड़ेगा? ఏ మనల్ని విడనాడే ఉన్నాడా? क्या वो हमें नहीं छोड़ेगा? కానే కాదు, नहीं छोड़ेगा. ఆయన ఎల్లప్పుడు మనతోనే ఉన్నాడు, वो हमेशा हमारे साथ है, మనల్ని నిత్యము నడిపించే దేవుడు ఆయన. हमेशा हमें चलाने वाला प्रभु है. అసలు ఎక్కడికి నడిపిస్తున్నాడు? वो कहाँ हमें चला रहा ఏ है? చోటికి మనం నడిపిస్తున్నాడు? किस जगह में हमें चला रहा है? యోహాను సువార్త యోహన్నా రచిత సుసమాచాर 16వ అధ్యాయము 16 अध्याय 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 13 पद को हम पढ़ेंगे. మన ప్రభువైన యేసుక్రీస్తు हमारे प्रभु यीशु मसीह 2000 సంవత్సరాల క్రితం 2000 साल पहले ఈ భూమి మీద నివసిస్తున్న రోజుల్లో, इस पृथ्वी पर रहने के दिनों में, ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు, और जब सारे लोग वहां पर थे, ఓ ప్రక్కన శిష్యులు కూడా ఉన్నారు, एक तरफ चेले थे, అందరూ చూస్తూ ఉండగానే, जब सब देख रहे थे, అందరూ వింటూ ఉండగానే सब सुन रहे थे, వారితో ఈ విషయాన్ని చెబుతున్నాడు. उनसे ये बात कह रहा था. ఏమని? क्या कह रहा है? అయితే ఆయన సర్వ సత్యములోనికి నడిపిస్తాడు, सर्व सत्य की ओर तुम्हें ले जाएगा. ఆయన ఎవరు? वो कौन है? సత్య స్వరూపైన ఆత్మదేవుడు, सत्य स्वरूपी आत्मा परमेश्वर,
సత్య స్వరూపైన ఆత్మదేవుడు మనతోనే ఉన్నాడు. सत्य स्वरूपी आत्मा परमेश्वर हमारे साथ है. మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడు? हमें कहाँ ले जा रहा है? సర్వ సత్యములోనికి నడిపిస్తున్నాడు. सर्व सत्य की ओर ले जा रहा है. మనం నడిపించేది సర్వ సత్యములోనికి వెళ్ళాలి. हमें सर्व सत्य की ओर जाना है. సిమోను దరిదరినే ఉండి వల వేస్తున్నాడు. सीमोन किनारे किनारे पर रहकर जाल डाल रहा है. ఒక్క చేప కాదుగా, చేపలు కూడా పడట్లేదు एक అనుకుంటున్నాడు. मछली नहीं, एक मछली का बच्चा भी नहीं मिल रहा है. దరిదరినే వల వేస్తున్నాడు, వల లాగుతున్నాడు. और किनारे किनारे जाल डाल रहा है, जाल खींच रहा है. వల వేస్తున్నాడు, వల లాగుతున్నాడు. जाल डाल रहा है, जाल खींच रहा है. చేప కదా, చేప పిల్లలు కూడా పడట్లేదు. मछली नहीं, मछली के बच्चे भी नहीं पकड़ रहे हैं. ఈ రోజుల్లో కూడా చాలా మంది आज बहुत से लोग అక్కడ ఉన్న వాళ్ళు కట్టుకున్న తొట్టులో నీళ్లు బట్టి ఉంటారు. और वहां पर जो लोग होते हैं ఆ తొట్టులోనే వాళ్ళు వేసుకుంటున్నారు, లాగుతున్నారు. और उसी टैंक के अंदर जाल डाल रहे हैं और जाल खींच रहे ఒక్క हैं. చేప కదా, చేప పిల్ల కూడా పడట్లేదు. एक मछली नहीं, मछली का बच्चा भी नहीं पड़ रहा है. ఏంటి చేపలు పడట్లేదని ఆలోచిస్తున్నారు. क्या ये मछली नहीं आ रही करके सोच रहे हैं. చేపలు పడాలంటే నదికి వెళ్ళాలి, లేదంటే సముద్రానికి వెళ్ళాలి. मछली पकड़ना हो तो नदी में जाना है या फिर समुद्र में जाना है. అక్కడ ఉండే वहां पर है. నదికి వెళితే అక్కడ సముద్రం దగ్గరికి వెళితే అక్కడ చేపలు ఉన్నాయి. नदी में जाएं या समुद्र में जाएं तो वहां मछली मिलेगा. విస్తారమైన చేపలు ఉన్నాయి. बहुत सी मछलियां मिलेंगी. రకరకాలమైన చేపలు ఉన్నాయి. कई प्रकार की मछलियां मिलेंगी. రకరకాల భాషలు కలిగిన చేపలు ఉన్నాయి. कई प्रकार की भाषाओं वाली मछलियां हैं. అంతా ఇంత కాదు, इतना कुछ नहीं, చాలా రకరకాలమైన చేపలు ఉన్నాయి. कई प्रकार की मछलियां. అక్కడికి వెళ్ళకుండా वहां नहीं जाते, అక్కడే ఉండి वहीं रहकर వల వేసుకుంటున్నారు, వాళ్ళు లాగుతున్నారు, వల వేస్తున్నారు, లాగుతున్నారు. जाल डाल रहे हैं, जाल खींच रहे हैं, जाल डाल रहे हैं, जाल खींच रहे हैं. యేసు ప్రభు అన్నాడు, यीशु मसीह ने बोला, సిమోనా सिमोन, సిమోనా, सिमोन, ఏంటి విషయం? क्या बात है? చేప కదా, చేప పిల్ల కూడా దొరకలేదయ్యా. मछली नहीं, मछली का बच्चा भी नहीं लगा प्रभु. సిమోనా, सिमोन, నీ ధోని కాస్త లోతుకి నడిపించు. तू अपनी नाव को थोड़ा अंदर गहराई में ले जा. పర్వాలేదు, నడిపించు. कोई बात नहीं, अंदर ले जा, లోతుకు నడిపించు సిమోనా, गहराई में ले जा सिमोन, లోతుకు నడిపించు. गहराई में ले जा. లోతుకి ఎప్పుడైతే నడిపించాడో जैसे ही गहराई में लेकर गया, యేసయ్య అన్నాడు, ఇప్పుడు వలవేయ్. अब जाल डाल. అయ్యా, చేపలు దొరుకుతాయి అప్పుడు? प्रभु अभी क्या मछली मिलेगा? ఆలోచించవద్దు, ఇప్పుడు వలవేయ్. सोच मत, जाल डाल. వల వేస్తే విస్తారమైన చేపలు. जाल डालते ही विस्तार मछलियां. గట్టిగా చూద్దాం, హల్లెలూయా. हालेलुया. విస్తారమైన చేపలు పడ్డాయి. बहुत सी मछलियां जाल में आई. విస్తారమైన చేపలు మనకు కనపడతాయి. बहुत सी मछलियां आई. లోతుకు నడిపించాలి ధోన్ని. नाव को गहराई में लेकर जाना है, వెళ్ళిపోవాలి, अंदर जाना है, అనేక చోట్లకు వెళ్ళిపోవాలి. कई जगहों में जाना है. దేవుని సువార్త అనేక ప్రాంతాలకు వెళ్ళిపోవచ్చున్నది. बहुत से जगहों में प्रभु का सुसमाचार जा रहा है. అందుకే యేసయ్య అన్నాడు, इसलिए यीशु मसीह ने बोला, శిష్యులారా, चलो సర్వలోకానికి వెళ్ళండి, सारे जगत में जाओ, సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి. सारी सृष्टि में मेरा सुसमाचार प्रचार करो. సర్వలోకానికి వెళ్ళిపోమన్నాడు. सारे जगत में जाने के लिए बोला. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. सारी सृष्टि में मेरा सुसमाचार प्रचार करने అందుకే के ఈ लिए. రోజున అనేక ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాము. इसलिए कई जगहों में हम जा रहे हैं. అనేక రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాము. कई राष्ट्र हमारा जाना हो रहा है. అనేకమైన దేశాలకు వెళ్ళిపోతున్నాము. कई देशों में हम जा रहे हैं. కొంతమంది అనుకుంటారు, ఇక్కడ జనాలు లేరా, कुछ लोग सोचते हैं क्या यहाँ लोग नहीं ఇక్కడే रहते? చెప్పొచ్చు కదా అనుకుంటున్నారు. यहाँ पर बोल सकते हैं. వెళ్ళాలి అనేక చోట్లకి. जाना है कई जगहों में. ఇక్కడ సముద్రం ఉందా? क्या यहाँ समुद्र है? వాళ్ళు వేసేదానికి ఇక్కడ సముద్రం ఉందా? जाल डालने के लिए क्या यहाँ समुद्र है? సముద్రం ఎక్కడో ఉంది. समुद्र दूसरी जगह है. నది ఉందా ఇక్కడ? नदी है यहाँ. నది ఎక్కడో ఉంది. नदी कहीं और है. అక్కడికి వెళ్ళాలి. वहां जाना है. సముద్రం దగ్గరికి వెళ్ళాలి. समुद्र के पास जाना है. దేవునికి స్తోత్రం. परमेश्वर की स्तुति हो. గట్టిగా చెబుదాండి, హల్లెలూయా. हालेलुया. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, मसीह में प्रिय प्रभु के लोगों, నిత్యము నడిపించే దేవుడు, हमेशा चलाने वाला प्रभु, నిత్యము విడనాడని దేవుడు, हमेशा न छोड़ने वाला प्रभु, మనల్ని సర్వ సత్యములోని నడిపించే దేవుడు, हमें सर्व सत्य में अग्रसर करने वाला प्रभु, సత్య స్వరూపైన ఆత్మదేవుడు, सत्य स्वरूपी आत्मा परमेश्वर, త్రియేక దేవుడు, त्रिएक परमेश्वर, ఆయన మనతోనే ఉన్నాడు. वो हमारे साथ है.
యేసయ్య ముందుగానే చెప్పాడు. यीशु मसीह ने पहले ही कह दिया है, ఆ సత్యస్వరూపైన ఆత్మదేవుడు వస్తాడు, सत्य स्वरूपी आत्मा प्रभु आएगा, ఆయన మీతోనే ఉంటాడు, वो तुम्हारे संग में रहेगा, ఆయన మీలో ఉంటాడు, वो तुम में रहेगा, ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు మీతో, वो हमेशा तुम्हारे साथ रहेगा, ఎల్లప్పుడూ ఉంటాడు, हमेशा रहेगा, ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు. वो हमेशा रहेगा। అక్కడే 14వ అధ్యాయంలో वही 14 अध्याय में, यूहन्ना में 14వ అధ్యాయము 14 अध्याय 16వ వాక్యం, 16 पद, ఎల్లప్పుడూ ఉండుటకై, हमेशा रहने के लिए, అదిగో సత్యస్వరూపైన ఆత్మ, सत्य स्वरूपी आत्मा మీకు అనుగ్రహించును. तुम्हें अनुग्रहित करेगा। దేవునికి స్తోత్రం, परमेश्वर की स्तुति हो, గట్టిగా చెబుదాం హల్లెలూయా. हालेलुया। ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు, वो हमेशा रहेगा, ఆ ఎల్లప్పుడూ ఉంటాడు, हमेशा रहेगा, మనల్ని ఎన్నడూ విడనాడని దేవుడు. हमें कभी न छोड़ने वाला प्रभु। గట్టిగా చెప్పాలి హల్లెలూయా, जोर से कहें हालेलुया, హల్లెలూయా. हालेलुया। నాలుగోదిగా మనం గమనించినట్లయితే चौथी बात यदि हम देखें, కీర్తనల గ్రంథము, भजन संहिता, కీర్తనల గ్రంథము भजन संहिता 71వ కీర్తన 61वां भजन 9వ వాక్యం. और उसका 9 पद, వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము. అదే పెద్దోళ్ళు, ఇప్పుడు ముసలోళ్ళు. అంటే వయస్సు పెరిగిన తర్వాత, मतलब उम्र बढ़ने के बाद, పెద్ద వయస్సు వచ్చిన తర్వాత, बुजुर्ग होने के बाद, మన వయస్సు ఇంత పెరిగింది కదా, हमारी उम्र इतनी बढ़ गई, మనం ఆలోచిస్తున్న సమయంలోనే వయసు పెరిగిపోయింది. हम सोच ही रहे हैं उम्र बढ़ गई, ఏంటి ఇంతలోనే ఇంత వయసు వచ్చిందా? क्यों इतने जल्दी इतनी उम्र हो गई। ఒక ఆయన దారినే వెళుతున్నాడు, एक व्यक्ति रास्ते से चल रहा है, వెళుతున్న సమయంలో ఆయన రాయి తగిలి కింద పడ్డాడు. और चलते समय में पत्थर से ठोकर खाकर गिर गया, అంటే నేను పోయి నేను పైకి లేపాను ఆయన్ని, పెద్ద और ఆయన. तब मैं जाकर उस बुजुर्ग व्यक्ति को उठाया, 60 సంవత్సరాలు పైనే ఉండే ఆయనకి, और 60-70 साल की उम्र होगी। చూసా వయసు పెరిగిన తర్వాత కింద పడిపోతున్నానండి అని అన్నాడు ఆయన. और तब वो कहने लगा कि बड़ा बुजुर्ग होने के बाद नीचे నేను गिर వయసులో ఉన్నప్పుడు బాగా బలంగా ఉన్నానండి, गया। और जब मैं जवान था, ताकतवर था, కానీ ఇప్పుడు నాకు బలం క్షీణించిపోయింది, अब मेरी ताकत कमजोर हो ఇప్పుడు गई, నాకు బలం లేదు, अब मेरे अंदर में ताकत नहीं है। అసలు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? अब मेरी परिस्थिति क्या है? చిన్న రాయి తగిలిన కింద పడిపోతున్నాను, छोटी पत्थर से ठोकर खाकर गिर जा रहा हूँ। అసలు నా పరిస్థితి ఎన్నానో ఆలోచిస్తున్నాడు ఆయన. अब मेरी परिस्थिति क्या है सोच रहा हूँ, कह रहा है దావీదు మహారాజు. दाऊद राजा ఆయన కీర్తన రాస్తూ अपने भजन को लिखते हुए ఆయన చెబుతున్న యొక్క మాట, वो क्या कह रहा है, దేవా प्रभु వృద్ధాప్యమందు నన్ను విడనాడుకు, बुजुर्ग अवस्था में भी तुम मुझे न छोड़ना, నన్ను ఎన్నడూ విడవద్దయ్యా, मुझे मत छोड़ना, వృద్ధాప్యంలో కూడా నన్ను విడిచిపెట్టొద్దు बुढ़ापे में भी तुम मुझे न छोड़ना। అని ఆ విషయాన్ని తెలియచేస్తున్నాడు ఆయన. ऐसे विषय को वो कह रहा है। క్రీస్తునందు తండ్రులారా, मसीह में पिता लोगों, తల్లులారా, माताओं, దేవుడు ఎన్నడూ కూడా విడనాడడు, प्रभु कभी भी नहीं छोड़ेगा। ఆయన వృద్ధాప్యంలో కూడా విడనాడని దేవుడు. वो बुजुर्ग अवस्था में भी नहीं छोड़ने वाला। దేవుడు ఇప్పటి వరకు ఆరోగ్యం ఇచ్చి ఉన్నాడంటే కారణం ఏంటి? परमेश्वर अभी तक सेहत दिया, इसका कारण क्या है? ఇంతవరకు కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. अभी तक प्रभु ने अच्छी सेहत दिया। ఎంతో మంది హాస్పిటల్ అల్లాడిపోతున్నారు, कितने लोग हैं जो हॉस्पिटल में तड़प रहे, వారిని ధైర్యపరిచే వాళ్ళు లేరు. उनको हिम्मत देने वाला नहीं है। కానీ దేవుడు వాక్యం ద్వారా మనల్ని ధైర్యపరుస్తున్నాడు. लेकिन परमेश्वर अपने कलाम के द्वारा हमें हिम्मत दे रहा ఆయన है। ఎన్నడూ విడనాడని దేవుడు. वो कभी हमें ना छोड़ने वाला। వృద్ధాప్యంలో కూడా దేవుడు తోడుగానే ఉన్నాడు. बुढ़ापे में भी वो खुदा हमारे साथ रहेगा। బయలుదేరి వెళ్తున్నాడు యుద్ధానికి, युद्ध के लिए वो निकल पड़ा, సైన్యాన్ని తీసుకున్నాడు, सेना को लिया, సైన్యాన్ని తీసుకొని బయలుదేరి వెళ్తున్నాడు. सेना को लेकर निकल पड़ा। సమూయేలు రాసిన 2వ గ్రంథంలో दूसरा स्वामुएल के अंदर 21వ అధ్యాయంలో 21 अध्याय के अंदर 15వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు 15 पद को जब हम देखते हैं, కొన్ని విషయాలు మనకు కనిపిస్తాయి. कुछ बातें हमें वहां दिखाई देंगे। ఫిలిష్తీయులకును ఇశ్రాయేలుకును యుద్ధము మరలా జరగగా
ఆ దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు అతడు సొమ్మసిల్లెను, వృద్ధాప్యంలో, बुजुर्ग अवस्था में। ప్రైజ్ ది లార్డ్, हालेलुया, గట్టిగా చదవండి హల్లెలూయా। जोर से कहेंगे, వృద్ధాప్యంలో, बुजुर्ग अवस्था में, ఆ సమయంలో కూడా యుద్ధానికి వెళుతున్నాడు। उस समय में भी युद्ध में जा रहा है। శత్రువులు ఫిలిష్తీయులు బయలుదేరి యుద్ధానికి వస్తున్నారు। दुश्मन फिलिस्ती युद्ध के लिए निकल आए। అయితే ఇప్పుడు ఈయన సైనికులు మాత్రమే పంపించలేదు, अब ये केवल सैनिकों को नहीं भेजा, సైనికులతో పాటు ఈయన కూడా బయలుదేరి వెళ్ళాడు। अपनी सेना के साथ ये भी निकल ఈయన पड़ा వృద్ధాప్యంలో ఉన్నాడు, और बुजुर्ग अवस्था में था। ఇప్పుడు బలం కొంచెం క్షీణించింది, अब उसकी ताकत कमजोर पड़ गई थी, ఇప్పుడు చాలా సమస్యలిపోయాడు। अब बड़ा हताश हो चुका है। యుద్ధానికి వెళ్ళిన తర్వాత సమస్యలిపోయి ఉన్నాడు। युद्ध में जाने के बाद थक चुका है। సమస్యలిపోతే थक जब गया, సైనికులందరూ ఆశ్చర్యపోతున్నారు। सारे सैनिक आश्चर्य कर रहे हैं, రాజా, राजा నువ్వు ఇశ్రాయేల్ అందరికీ आप सारे इसराइलियों के लिए శిరస్సు లాంటి వాడివి, आप सिर के समान हो, నువ్వేంటయ్యా యుద్ధానికి వస్తున్నావు? आप क्यों युद्ध पे आ रहे हो? అసలు నువ్వు ఇశ్రాయేల్ జనానికి ఒక దీపం లాంటి వాడివి, आप इसराइली अवाम के लिए एक दीपक के समान हो, నువ్వేంటయ్యా యుద్ధానికి వస్తావు? आप क्यों युद्ध पे आ रहे हो? ఎంత సమస్యలిపోతున్నావు? कितने हताश हो रहे हो? ఈ వయసులో యుద్ధం చేయటమా? इस उम्र में युद्ध करना, ఆ వయసులో కూడా యుద్ధానికి వెళ్ళాడు, उस उम्र में भी युद्ध में गया, ఫిలిష్తీయులతో యుద్ధం చేసి జయం పొందాడు। फिलिस्तियों से युद्ध कर कर जय पाया। అతడి యొక్క జయాన్ని దేవుడు ఎలా ఇచ్చాడు? और उसे जय प्रभु ने कैसे दिया? వృద్ధాప్యంలో కూడా విడనాడని దేవుడు, युद्ध बुजुर्ग अवस्था में भी न छोड़ने वाला దావీదు प्रभु, మహారాజు ప్రక్కనే ఉన్నాడు దేవుడు। दाऊद राजा के बाजू में ही खड़ा है प्रभु। ప్రైజ్ ది లార్డ్, हालेलुया, హల్లెలూయా। हालेलुया। వృద్ధాప్యానికి వచ్చిన, बुजुर्ग अवस्था में आए, ముసలతనానికి వచ్చిన, बुढ़ापे में आए, బలము తగ్గి ఉన్నా ताकत कम हो जाए, ఖచ్చితంగా దేవుడు నీకు బలపరిచే దేవుడు నీతోనే ఉన్నాడు। जरूर आपको सामर्थ देने वाला प्रभु आपके साथ है। అందుకే అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు, इसलिए प्रेरित पौलुस कहता है, నన్ను బలపరచు అని అందే నేను సమస్తం చేయగలను అని చెప్పాడు। मुझे सामर्थ देने वालों के साथ मैं सब कुछ कर सकता हूँ। ఆ మాట ఎందుకు అన్నాడు वो बात किस लिए कहा? అంటే అప్పటికి ఆయన బలం తగ్గింది, मतलब उसकी ताकत कम हो गई थी, బలము తగ్గింది కాబట్టి ఆ మాట అన్నాడు। और ताकत कमजोर हो चुकी थी, इसलिए वो बात నన్ను कहा, బలపరచు వాని యందు मुझ में सामर्थ देने वाले में నేను సమస్తము చేయగలను అని मैं అన్నాడు। सब कुछ कर सकता हूँ कह रहा है। గట్టిగా చదవండి హల్లెలూయా, जोर से कहें हालेलुया, గట్టిగా చెప్పాలి హల్లెలూయా। हालेलुया। మన దేవుడు మనతోనే ఉన్నాడు, हमारा प्रभु हमारे साथ है, జయాన్ని ప్రసాదించే దేవుడు మనతోనే ఉన్నాడు। जय देने वाला प्रभु हमारे साथ है। అసలు శత్రు మీద జయం కలిగిందా లేదా? दुश्मनों के ऊपर जय मिला या नहीं? శత్రు ఎవరు? दुश्मन कौन है? సాతానుడు। शैतान। సాతానుడు మన ప్రక్కనే ఉండి ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేస్తుంటాడు। शैतान हमारे बाजू में रहकर कुछ ना कुछ करना चाहता అది है। ఎవరిలో ప్రవేశిస్తాడో తెలీదు, वो किसके अंदर में प्रवेश करेगा नहीं ఏ मालूम, మనిషిలో ప్రవేశిస్తాడో తెలీదు। कौन से मनुष्य में प्रवेश करेगा नहीं मालूम। సాతాను రానే వచ్చి వాళ్ళలో ప్రవేశిస్తాడు। शैतान आकर उनके अंदर में प्रवेश कर ఆ जाएगा। శత్రువు వచ్చేసి वो दुश्मन आकर మనకు అపజయం కలగాలని చూస్తుంటాడు, हमें पराजय करने के लिए देखता रहता है। మనం ఎప్పుడు సమస్యలు పోతారా అని చూస్తుంటాడు, वो हम कब निराश होंगे वो देखता మనం रहता है। ఎప్పుడు బలహీనం అయిపోతామా అని हम చూస్తుంటాడు। कब कमजोर पड़ जाएंगे कर कर देखता है। అందుకే అపోస్తలుడైన పౌలు గారు చెప్పాడు, इसलिए प्रेरित पौलुस ने बोला, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక दूसरी कुरिन्थियों की पत्री 11వ అధ్యాయము 11 अध्याय 3వ వాక్యంలో तीसरे पद में కొన్ని విషయాలు తెలియచేశారు। कुछ विषय को वो बता रहा है। సర్పము తన కుయుక్తి చేత అవ్వని క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుంచి ఎట్లయినను మీరు తొలగిపోతారేమోనని నేను భయపడుచున్నాను అన్నాడు। ఆమేన్, हालेलुया, గట్టిగా చెప్పాలి హల్లెలూయా। हालेलुया। ఎట్లయినా మీరు తొలగిపోతారేమో, कहीं तुम भटक ना जाओ। సర్పము తన కుయుక్తి చేత सर्प अपने कुचाल से అవ్వని మోసపరిచినట్లుగా जैसे हवा को धोखा दिया, మీ మనస్సులను చెరపాలని వస్తున్నాడు।
तुम्हारे मन को बिगाड़ने के लिए आता है। శత్రువు ఎలా వస్తున్నాడు, ఎప్పుడు వస్తున్నాడంటే दुश्मन कब आता है और कैसे आता है? ఎవరు లేని సమయంలో, जब कोई नहीं रहता है ऐसे समय ఆదాము में। లేని సమయంలో అవ్వ దగ్గరికి వచ్చాడు. आदम के जब नहीं था तब वो हवा के पास आया। అవ్వని మోసగారు ఆ మాట का पलूस कह रहा है। అక్కడ జరిగిన విషయాన్ని మనం గమనించినట్లయితే वहां पर जो गुजरा यदि वो बात ध्यान दे, ఆదికాండం 3వ అధ్యాయంలో उत्पत्ति 3 अध्याय में, అప్పుడు ఆ సమయంలో దగ్గర ఆదాము లేడు. और उस समय आदम पास करीब में नहीं था। ఆదాము లేని సమయంలో आदम जब नहीं था, అవ్వ దగ్గరికి వచ్చి हवा के पास आकर వెంటనే చెప్పాల్సినని చెప్పేసి और जो कुछ बोलना था वो सब बताकर మనసంతా పాడు చేసిపోయాడు. पूरे मन को बिगाड़ दिया। మనిషి బాగానే ఉన్నారు, मनुष्य तो अच्छा है, మనిషి మాత్రం తిరుగుతానే ఉన్నారు. मनुष्य तो चल रहा है, మనిషి మాత్రం ఎంతలా ఉన్నారు, मनुष्य इतना मोटा है, తిరుగుతానే ఉన్నారు, घूम रहा है, బాగానే ఉన్నారు. अच्छा है, కానీ మనసు పాడైపోయింది. लेकिन मन बिगड़ा हुआ है, మనసు అంతా పాడైపోయింది. पूरा मन बिगड़ा हुआ है, ఏదో ఆలోచనలు తిరుగుతా ఉన్నారు. कुछ कुछ विचारों में घूम रहा है। అంతకుముందు ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ అన్న అనేవాళ్ళు. प्रेज लॉर्ड, प्रेज लॉर्ड, प्रेज लॉर्ड पहले बोला करते थे। ఇప్పుడేమో ఏంటో అలా తిరుగుతా ఉన్నారు. और अब पता नहीं कैसे घूम रहा है। ఏమైంది? क्या हुआ? మనసంతా పాడైపోయింది. पूरा मन बिगड़ गया है। సాతాను శత్రువైన సాతానుడు शैतान जो शत्रु है, ఆ యొక్క మనిషి జీవితంలో అపజయం కలగాలని मनुष्य के जीवन में पराजय देने के लिए మనసంతా పాడు చేశాడు. उसके पूरे मन को बिगाड़ दिया। మనసు పాడైపోయింది, मन खराब हो गया। మనిషి మాత్రం బంగారం. मनुष्य तो बहुत अच्छा है, అందుకే చాలా మంది అంటుంటారు इसलिए बहुत से लोग बोलते हैं మనిషి బంగారం. मनुष्य सोना है। అబ్బో, बाप रे, నల్ల బంగారం, ఎర్ర బంగారం, काला सोना, लाल सोना। ఆ? మా ముత్యాల కొండ, మా వరాల కొండ, मेरा प्यारा, మా బంగారు కొండ, मेरा सोना, మా నల్ల కొండ, मेरा काला सोना, ఎర్ర కొండ. लाल सोना। ఎంతమంది ఎన్ని బంగారు కొండలు ఉన్నాయో మరి. और कितने लोगों का कितना सोना है, అన్ని కొండలు ఉన్నాయి. इतने सोना है। నిజమే, सच बात है, బంగారం, सोना, మనిషి బంగారం. मनुष्य सोना है। అందుకే इसलिए అపోస్తుడైన పౌలు గారు అన్నాడు, प्रेरित पौलुस कह रहा है, జాగ్రత్త, सावधान, సర్పం మీ దగ్గరికి వస్తది, सर्फ तुम्हारे पास आएगा, సాతాను మీ దగ్గరికి వస్తాడు. शैतान तुम्हारे पास आएगा। ఎప్పుడు వస్తాడో తెలీదు, कब आएगा नहीं मालूम, ఏ సమయంలో వస్తాడో తెలీదు. कौन से समय में आएगा नहीं मालूम। ఆడవాళ్ళు లేరు, ఇటు మగవాళ్ళు లేరు, और वो पुरुषों में भी नहीं, स्त्रियों में भी చిన్నవాళ్ళు नहीं, లేదు, పెద్దవాళ్ళు భేదం లేదు. छोटे में भी नहीं, बड़े में भी नहीं, అసలు భేదమే లేదు. कोई भेद नहीं। అందరూ చెడగొట్టడం, పడగొట్టడం. सबको बिगाड़ देना, गिरा देना। మనుషులు గ్రహించాలి, मनुष्य समझ रहा है, సాతాను మన దగ్గరికి వస్తున్నాడు, జాగ్రత్త. शैतान हमारे पास आ रहा है, सावधान। మనసును చెడగొట్టే దానికి వస్తున్నాడు, मनुष्य को बिगाड़ने के लिए आ रहा है। మనసంతా పాడైపోతుంది, पूरा मन बिगड़ जा रहा है, మనసంతా పాడైపోతుంది. मन पूरा बिगड़ जा रहा है, ఏంటో పిచ్చోళ్ళ తిరుగుతుంటారు, पागल जैसे घूमते हैं, ఏంటో ఒక పిచ్చోళ్ళగా ఎరిగా తిరుగుతుంటారు. और एक पागल के समान वो घूमता रहता है। అప్పుడేం బాగుండారు, उस समय तो अच्छा था, ఇప్పుడు బాగాలేదు. अब अच्छा नहीं है। ఏంటి విషయము? क्या विषय है? ఏంటి ఆరోగ్యం బాగాలేదా? क्या तुम्हारी सेहत ठीक नहीं? ఏంటి బలహీనమా? क्या कमजोर हो? ఆరోగ్యం బాగాలేదా? क्या सेहत ठीक नहीं? ఆరోగ్యం బాగానే ఉంది. नहीं, सेहत अच्छा है। ఏమైంది? क्या हुआ? మనసు పాడైపోయింది. मन खराब हो गया। ఈ మనసును చెడగొట్టింది ఎవరో? आपके मन को किसने बिगाड़ दिया? సర్పమైన సాతానుడు, शैतान, మనకి శత్రువు. हमारा दुश्मन। శత్రువు చెడగొడతాడు. दुश्मन बिगाड़ देगा। శత్రువు అంటే సాతాను రెండు కొమ్ములు వేసుకొని రాడు. और दुश्मन मतलब शैतान दो सिंग लेकर नहीं आएगा, లాగా రాడు, सांप के समान नहीं आएगा। అలా వచ్చాడు అనుకోండి, ऐसा आएगा, కర్ర తీసుకొని శుభ్రంగా చంపేస్తారు. लकड़ी लेकर मार डालेंगे। సాతాను అలా రావట్లేదు, शैतान ऐसा नहीं రెండు आता, కొమ్ములు వేసుకొని दो सिंग लगाकर जीभ निकाल कर यीशु के नाम से जा అనగానే సాతాను వెళ్ళిపోతాడు. बोलते ही शैतान चले जाएगा। మనకు అన్ని తెలుసు. हमको सब मालूम। యేసు రక్తం జయం, यीशु के लहू की యేసు जय, రక్తం జయం, यीशु के लहू की जय, స్తోత్రం స్తోత్రం, యేసు రక్తం జయం. यीशु के लहू की जय। సాతానుకు అవన్నీ తెలిసి शैतान वो सब जानता, వీళ్ళు దేవుని బిడ్డలో దేవుని వాక్యాన్ని మాట్లాడతారు, ये प्रभु की बातें बोलते हैं, స్తుతి స్తోత్రం అంటారు వీళ్ళు. स्तुति धन्यवाद कहते हैं। కాబట్టి అలా కాదు, इसलिए ऐसा नहीं, ఒక మనిషిలోనికి వెళ్ళాలి, एक मनुष्य के भीतर प्रवेश करो, ఆ మనిషిలో నుండి మాట్లాడుతుంటాడు. और उस मनुष्य के अंदर से बात करता है। హలో हेलो, హలో, हेलो,
ఏంటన్నా బాగున్నావా? कैसे हो अन्ना? ठीक हो? బాగున్నాను. अच्छा हूँ. మరి ఎక్కడున్నావు? సాతాను అంత వర్ణిస్తాడు, शैतान सब वर्णन करता है, అంత వర్ణించి మాట్లాడతాడు. सब वर्णन कर कर बात करता है, ఎందుకంటే నువ్వు కరిగిపోవాలి కాబట్టి. इसलिए कि आप पिघल जाए. నువ్వు కరిగిపోవాలంటే ఖచ్చితంగా అలాగనే చెబుతాడు. आप पिघलना है तो वो जरूर ऐसे ही बात करेगा. చెప్పినవన్నీ నిజంలాగానే ఉంటాయి. शैतान जो कुछ बोलेगा वो सच जैसा लगेगा, तेरा చూస్తే నిజం కాదు. लेकिन बाद में देखे तो वो सच नहीं होता. చెడుకు అర్థం కావట్లేదు. पागल समझता नहीं है. హలో హలో हेलो हेलो హలో 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 हेलो 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 అన్న ఇక్కడ టవర్ అందరు కొద్దిసేపు ఆగన్న, వస్తున్నాను వస్తున్నాను, అలా 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 గుంటలో పడ్డాడు. और గుంటలో పడి కూడా गड्ढे में गिर कर అలా అలా ఏమన్నా శబ్దం వచ్చింది? శబ్దం ఏం లేదన్నా, आवाज कुछ नहीं है ना. కూర్చున్నానన్నా. గుంటలో పడి కూడా गड्ढे में गिर के भी ఫోన్ మాత్రం వదిలిపెట్టట్లేదు. फोन नहीं छोड़ रहा है. ఏమండి ఇప్పుడు అందరికి వచ్చేసింది. अब सबको आ गया. ఏంటది? क्या है वो? అదే రుద్దుకున్నాడు. అప్పుడు ఎవరికో వచ్చేది. पहले तो किसी किसी को होता था, ఆ గజ్జి తామర ఎవరికో వచ్చేది. और वो खुजली किसी किसी को होता था. కొంచెం మందు వాడకూడదు, ఆ మందు ఈ మందు వాడకూడదు అని చెప్పేవాళ్ళు. और बोलते थे कि ये दवाई लगाना. అదే మన దేవుని బిడ్డలు అనుకోండి, वही हमारे प्रभु. అయ్యా మా పాస్టర్ గారు ప్రార్థన చేసి కొబ్బరి నేను ఇస్తాడు, पास्टर प्रार्थना करके नारियल तेल యేసు देगा. రక్తం రాస్తే చాలా మంది బాగుపడుతున్నారు, కొంచెం నీ గజ్జి తామర తగ్గిపోద్ది రమ్మని చెబుతారు. अब वो खुजली कम हो जाएगी कर बोलते हैं, కదా? है ना? ఇప్పుడు వచ్చేసింది. अब आ गया, వచ్చేసింది కదా. ఇప్పుడు अब आ गया. ఒకటే రుద్దుకోవటం 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 గిల్లుకోవటం గిచ్చుకోవటం అంట. खुजाते रहते हैं. గిల్లుకోవటం గిచ్చుకోవటం. ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్ళాను. मैं एक घर में विजिटिंग के लिए गया. పాస్టర్ అన్న, पास्टर जी, మా ఆయనకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నానన్న. मैं अपने पति को तलाक देना चाहती हूँ. ఎందుకమ్మా? क्यों माँ? అంతకుముందు నాతో బాగుండేవాడన్న. उससे पहले मेरे साथ हमेशा अच्छे से रहता था. ఈ మధ్య అరిసేతంత సెల్ ఫోన్ కొన్నాడు. अभी छोटा सा एक सेल फोन खरीदा है. ఎంతసేపటికి ఆ సెల్ ఫోన్ లో డబ్బులు వేపించుకొని దాన్ని గిల్లుకోవటం గిచ్చుకోవటం సరిపోతుందన్న. हमेशा उसमें पैसे डालता है और उसमें खुजाता रहता है. అంత రుద్దుకుంటానే ఉంటాడన్న. उससे खुजाता रहता है ఎంతసేపటికి మాట్లాడుకుంటానే ఉంటాడన్న. और जितनी देर भी वो बात करता ही रहता है ఎంత ना. చెప్పినా వినడన్నా. मैं कितना भी समझाऊं नहीं समझता. అసలు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను. अब मैं तलाक देना चाहती हूँ. అన్నా ఏంటి విషయం అని అడిగాను. और मैंने पूछा भाई क्या बात बोल रहा है? అన్నా నేనేం చేయలేదన్నా, నేను తిట్టలేదన్నా కొట్టలేదన్నా అన్నాడు. अन्ना मैं कुछ नहीं बोलता, ना गाली देता हूँ ना मारता వాడు हूँ. కూడా చెప్పలేదన్నా. वो भी नहीं बोलता. నువ్వు అరిసే అంత సెల్ ఫోన్ కొన్నావంట. आप शायद छोटा फोन लिए हो. ఆ సెల్ ఫోన్ ఎప్పుడో ఉపయోగించుకోవాలి. అది वो सेल फोन कभी कभी इस्तेमाल करना चाहिए. ఏంటన్నా గిల్లుకుంటా గిచ్చుకుంటా కూర్చున్నావంట. तू क्या हमेशा उसे छेड़ते खिजाते बैठा रहता है? మరి ఇప్పుడు ఏంటి మరలా నువ్వు ఆ పెళ్లి రోజున ప్రమాణం చేస్తే? आप तो शादी के दिन शपथ खाए थे. శ్రమైన కష్టమైన బాధ అయినా, मुश्किल हो, तकलीफ हो, दुख हो, అలాంటి కష్టాలు వచ్చినా, कैसे भी मुश्किल आए, ఆ మరణం పర్యంతం వరకు मृत्यु तक నేను ఎన్నడూ విడనాడను, मैं कभी नहीं छोड़ूंगा, నేను ఎప్పటికి విడిచిపెట్టను मैं कभी नहीं छोड़ूंगा అని చెప్పావు. ऐसा तूने बोला. మరి విడిచిపెట్టను అని చెప్పి మరలా సెల్ ఫోన్ పట్టుకున్నావు. अब नहीं छोड़ूंगा बोलकर वापस सेल फोन पकड़ మరి लिया. విడాకులు ఇవ్వాలనుకుంటుంది. अब वो तलाक देना चाहती అప్పుడు है. పరిస్థితి ఏంటి? अब परिस्थिति क्या होगा? ఆ పొమ్మను, ठीक है जाने बोलो, చూడమను. ठीक है देखने दो, నేను మాత్రం సెల్ ఫోన్ వదిలిపెట్టను. मैं सेल फोन नहीं छोड़ूंगा. సెల్ ఫోన్ భార్య కంటే ఎక్కువైపోయిందా? सेल फोन क्या पत्नी से ज्यादा प्यारा हो गया? సెల్ ఫోన్ అన్నం పెడతదా? क्या सेल फोन खाना देगा? వంట చేస్తుందా? क्या खाना पका कर दे సెల్ सकता ఫోన్ है? వంట చేస్తుందా? सेल फोन क्या भोजन पकाएगा? కొంతమంది వాట్సాప్ లోనే నాకు టీ పంపిస్తున్నారు. और कुछ लोग व्हाट्सएप पे मुझे चाय भेज रहे हैं. ఉదయాన్నే టీ పంపిస్తున్నారు. सुबह सुबह चाय भेज रहे हैं. దాన్ని నొక్కితే చాలండి, టీ అంటే వేడి వేడి టీ పైకి పొగలబోతున్నట్టు ఉంటది. और उसमें छूते ही गरम गरम चाय धुआं निकलने लग जाता है. పాస్టర్ అన్న, पास्टर जी టీ పంపించావన్నా, टी भेजे ना, తాగండి అన్న అన్నారు. पिए अन्ना. ఎట్ట తాగుతాం? कैसे पियोगे? వేడి వేడి టీ పంపించారు, गरम गरम चाय दिए, అది తాగలేము. नहीं पी सकते.
ఆ టీ ఇస్తుందా సెల్ ఫోన్? क्या सेल फोन चाय देगा? ఆ మరలా ముక్కలు పెట్టి మటన్ బిర్యానీ పంపించారు. फिर मटन बिरयानी भी भेजे, మటన్ బిర్యానీ కూడా పంపించారు. मटन बिरयानी भी भेजे। అన్నా మీరు మటన్ బిర్యానీ తినండి అన్న. अन्ना आप मटन बिरयानी खाएं। చూస్తేనా నోరు ఊరుతుంది, और देखने से मुंह में पानी आ रहा है, తినాలని ఆశ పడుతుంది, खाने का मन हो रहा है, కానీ తినలేం. लेकिन नहीं खा सकते। గమనించారా? ध्यान दिए, దేవుడు భార్యనిచ్చాడు, परमेश्वर ने पत्नी दिया, మంచి భర్తనిచ్చాడు, अच्छा पति दिया। మంచిగా అర్థం చేసుకోవాలి. आप उसे समझें। సెల్ ఫోన్ ముఖ్యం కాదు, सेल फोन कोई बड़ा चीज नहीं है, జీవితాలు ముఖ్యం. जीवन ज्यादा मुख्य है। ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోవాలి. एक दूसरे के मन को समझें। పురుషుడు ఎలా ఉండాలి అని అంటే, पुरुष कैसे रहना है? తన భార్యను ప్రేమించాలి. अपनी पत्नी से प्यार करना है। భార్య అయితే पत्नी తన భర్త యందు భయం కలిగి ఉండాలి, अपने पति से भय रखना है, తన భర్తకు లోబడి ఉండాలి. अपने पति के अधीन रहना है। అలాగనే ఉన్నారమ్మా ఇక్కడ? या क्या यहाँ वैसा है? లోబడే ఉన్నారా? क्या అధీन रहते हो? భయం కలిగి ఉన్నారా? भय के साथ रहते हो? ఇక్కడ మాత్రం బాగానే ముసుగులేసుకొని కూర్చున్నారు. यहाँ तो अच्छा ओढ़ कर बैठे। భయం కలిగి ఉన్నారా? क्या डर से डरे हुए रहते हैं? చెప్పండి, పర్వాలేదు. बोलिए, कोई बात नहीं। ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకటే తిట్టులు, और घर जाने के बाद एक ही झगड़ा, మొఖం మీద పొడిసి 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 వాళ్ళని పొడిసి పొడిసి, और चेहरे पर उसे मार मार कर उनको। అంతా ఇంత కాదు, इतना उतना नहीं। ఆ రాత్రి 1-2 గంటలు అవుతుంది ఆయన ఇంటికి వచ్చేసరికి. रात 1-2 बजता है वो घर आते तक। ఎక్కడ ఉంటాడో ఏంటో, कहाँ रहता है पता नहीं। ఇంటికి పోతే పోరు తట్టుకోలేం, घर जाने के बाद उसके सताव नहीं सह सकते, తిడతా ఉంటది, गालियां देते रहती। అలా తిట్టమాకండమ్మా. ऐसे गालियां ना दें, అర్థం చేసుకోండి, समझें, లోబడి ఉండండి, अधीन रहें, భర్త అంటే భయం కలిగి ఉండండి. पति से डर कर रहे हैं, జీవితకాలం అంతా అలాగనే ఉండాలి. पूरा जीवन वैसे ही रहना है। ప్రైజ్ ది లార్డ్, हालेलुया, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. जोर से कहें हालेलुया। మరి పురుషులు మరి తన భార్యను ప్రేమించాలి అని చెప్పాడు పౌలు గారు. पौलुस ने बोला पुरुष अपने पति से प्यार करें। పౌలు గారు చెప్పిన మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలో एफिसियों की पत्री के अंदर 5వ అధ్యాయంలో 5वें अध्याय 33వ వాక్యంలో రాయబడి ఉందన్నమాట. और 33 पद के अंदर में लिखा हुआ है, పురుషులు ఎలా ఉండాలి అని అంటే, पुरुष कैसे रहना है? మెట్టుకు మీలో ప్రతి పురుషుడు కూడా తనను వలే తన భార్యను ప్రేమించాలన్నాడు. अपने समान अपनी पत्नी से प्यार करना है। తనను వలే తన భార్యను ప్రేమించాలి. अपने समान अपनी पत्नी से प्यार करना వాళ్ళ है। వారికి శుభ్రంగా కడుపు నిండా తిని अपने पेट भर खाता है, फिर डकार लेता है, తిని బాగా తేపుకుంటా కూర్చుంటారు, खाकर डकार मारते हुए बैठता है, ఉట్టి చేతులతో వస్తుంటారు. खाली हाथ आता है। భార్య వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటది, पत्नी आंखें बिठाकर देखती रहती మా है, ఆయన వస్తుంటాడు, मेरा पति आ रहा होगा, అరటి పండ్లు తీసుకొస్తాడు, केला लेकर आएगा, యాపిల్ పండ్లు తీసుకొస్తాడు, सेब लेकर आएगा, అదిగో ఇడ్లీలు తీసుకొస్తున్నాడు, वो इडली लेकर आ रहा है, దోశలు తీసుకొస్తున్నాడు, डोसा लेकर आ रहा है, వస్తున్నాడు, आ रहा है, అదిగో వస్తున్నాడు, वो देखो आ रहा है, ఇదిగో వస్తున్నాడు. ये देखो आ रहा है। ఎంత ఎతికినా కనపడట్లేదు, कितना ढूंढने पर भी नहीं दिखता। ఎప్పుడుకో వస్తుంటాడు, बहुत देर बाद आता है, అని ఊపుకుంటూ వస్తుంటాడు. और हिलाते हुए आता है। చూసింది देखी ఏంటి కవర్ ఏం లేదేంటి చేతిలో, हाथ में कुछ थैली वैली कवर वर कुछ नहीं दिख रहा है। యాపిల్ పండ్లు తీసుకొస్తాడు అనుకున్నాను, मैं सोच रहा था कि యాపిల్ एप्पल పండ్లు తీసుకొస్తాడు అనుకున్నాను, सेब लेकर आएगा, सोच ఏంటి అసలు ఏం తీసుకురావట్లేదు. पता नहीं क्या कुछ नहीं लेकर आ रहा है। ఏమండి ఇడ్లీలు తీసుకొచ్చారా? क्या जी इडली लेकर आए? నేను కూడా తినట్లేదు, मैं भी नहीं खा रहा हूँ, నేను కూడా తినలేదు. मैं भी नहीं खाया। మరి యాపిల్ పండ్లు తీసుకొస్తారని ఎదురు చూస్తున్నానండి మీకోసం. सेब लेकर आओगे करके मैं देख रहा, మధ్య మానేశాం, अभी छोड़ दिया, తినట్లేదు, नहीं खा रहा हूँ, ఈ మధ్య తినట్లేదు. इस बीच में नहीं खा रहा हूँ। ఇక ఆమె ఎంత బాధపడుతుందంటే అంత బాధపడుతుంది. वो इतना दुखी हो रही है कि పురుషులు ఎలా ఉండాలి అని అంటే, पुरुष कैसे रहना है? తనను వలె తన భార్యను ప్రేమించాలి. अपने समान अपनी पत्नी से प्यार ఎవరైనా బంధువులు గాని తెలిసిన వాళ్ళు గాని వచ్చారనుకోండి, यदि कोई रिश्तेदार या पहचान के लोग आए, ఏం తీసుకుంటావు? क्या लोगे? టీయా హార్లిక్సా, टी या हॉर्लिक्स लोगे? కూల్ డ్రింక్స్ ఏం తీసుకుంటావు? कूल ड्रिंक्स क्या लोगे? పర్వాలేదు, స్ప్రైట్ తీసుకుంటా, థమ్స్ అప్ తీసుకుంటావా? स्प्राइट लोगे या थम्स अप लोगे? భార్య అంటా ఉంటది, पत्नी बोलती रहती है,
పనికి మాలినాడు ఎప్పుడైనా అన్నాడు ఈ మాట అన్నాడు? पागल कभी मुझे ऐसा बोला? బయటోళ్ళు వస్తే ఎంత ప్రేమో, बाहर के लोगों से इतना प्यार करता है, బయటోళ్ళు ఎవరైనా కనిపిస్తే అంత ప్రేమ, बाहर के लोगों से इतना प्यार భార్య करता మీద है, లేదు మరలా. लेकिन पत्नी के ऊपर नहीं है. భార్య మీద ఎక్కువ ఉండాలి. प्यार पत्नी के ऊपर होना है. తన వలే తన భార్యను ప్రేమించాలి. अपने समान अपने पत्नी से प्यार करना है. ప్రైజ్ ది లార్డ్. हालेलुया హల్లెలూయా. हालेलुया. జేబులో కవర్ పెట్టుకొని వండి పురుషులారా, जेब में कवर रख के जाएं వచ్చేటప్పుడు అరటి పండ్లు యాపిల్ పండ్లు తీసుకొని రండి. और आते समय केला या మీకు एप्पल, ఏ బాధ ఉండదు, आपको कोई ఇంట్లో तकलीफ, నెమ్మదిగా ఉంటది. घर में शांति से रहोगे. ఆ రోజున ఇక మీరు హాయిగా నిద్రపోవచ్చు. उस दिन आराम से सो सकते हो వాళ్ళు యాపిల్ పండు అరటి పండు తింటా ఉంటారు. ఇక और वो सेब और केला खाते रहेंगे. ప్రైజ్ ది లార్డ్. हालेलुया గట్టిగా చెప్పాలి హల్లెలూయా. हालेलुया. దేవుడు వృద్ధాప్యంలో కూడా విడిచిపెట్టడు. परमेश्वर बुजुर्ग अवस्था में भी नहीं छोड़ेगा. విడనాడనే దేవుడు. ना छोड़ने वाला प्रभु. ఆదికాండము उत्पत्ति की किताब 24వ అధ్యాయము 24 अध्याय మొదటి వాక్యాన్ని మనం చదువుకుందాం. पहले पद को पढ़ेंगे. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహాముని ఆశీర్వదించెను. ఆమేన్. आमीन. గట్టిగా చెప్పాలి जोर से कहें హల్లెలూయా. हालेलुया. అబ్రహాము వృద్ధాప్యానికి వచ్చి ఉన్నాడు. इब्राहिम बुजुर्ग अवस्था में ఆ आया. యొక్క వృద్ధాప్యంలో కూడా उस बुजुर्ग अवस्था में भी దేవుడైన యెహోవా परमेश्वर यहोवा అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. सब विषय में आशीष दिया. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. जोर से कहें हालेलुया. హల్లెలూయా. हालेलुया. మిగిలిన వాళ్ళు అలిగారా? बाकी लोग क्या नाराज हैं? ఎవరి మీద అలిగారు? किसके ऊपर नाराज हैं? మా మీద అలిగారా? हमारे ऊपर नाराज हैं. యేసయ్య మీద అలిగారా? यीशु मसीह पे नाराज నేను हैं. 5 నిమిషాల్లో ముగించేస్తున్నాను. मैं अब 5 मिनट में समाप्त कर दे रहा हूँ. ప్రైజ్ ది లార్డ్. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఎవరు అలిగినట్లేరు. कोई नाराज नहीं है लग रहा है. చాలా సంతోషం. बड़ी खुशी की बात है. ఐదోదిగా మనం గమనించినట్లయితే 5वीं बात यदि हम देखें, ఇలాప వాక్యములు विलाप गीत 3వ అధ్యాయము 3 अध्याय 31వ వాక్యం. और उसका 31 पद. ఇలాప వాక్యములు 3వ అధ్యాయము 31వ వాక్యం. विलाप गीत 3 अध्याय और उसका 31 पद. ప్రభు సర్వకాలము విడనాడడు. దేవునికి స్తోత్రం. हालेलुया. గట్టిగా చెప్పాలి जोर హల్లెలూయా. से कहें हालेलुया. ప్రభు సర్వకాలము విడనాడడు. प्रभु हमेशा नहीं छोड़ेगा. సర్వకాలము हमेशा, ఎప్పటికైనా సరే कभी भी क्यों ना हो, విడనాడనే దేవుడు. ना छोड़ने वाला प्रभु. విడనాడనే దేవుడు. ना छोड़ने वाला प्रभु. ఆ మత్తయి సువార్తలో ఒక విషయాన్ని తెలియచేస్తున్నాడు. मत्ती रचित सुसमाचार में एक बात कह रहा है. 28వ అధ్యాయము 28 अध्याय 20వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 20 पद को हम पढ़ेंगे. నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో వాటినన్నిటిని గైకొనవలనని వారికి బోధించండి. ఇదిగో ఇక సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. ఆమేన్. हालेलुया. గట్టిగా చెప్పాలి जोर से कहें హల్లెలూయా. हालेलुया. విడనాడని దేవుడు. ना छोड़ने वाला प्रभु. సర్వకాలము सारा समय, సదాకాలము हमेशा ఆయన మనతోనే ఉన్నాడు. वो हमारे साथ में ఇక సమాప్తి వరకు युग के अंत तक సదాకాలం ఆయన మనతోనే ఉన్నాడు. हमेशा वो हमारे साथ है. ఆయన మనతోనే ఉన్నాడు. वो हमारे साथ है. మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన మనతోనే ఉన్నాడు. हम कहीं पर भी जाएं वो हमारे साथ है. గట్టిగా చెబుదాం హల్లెలూయా. जोर से कहें हालेलुया. దేవుడు మనకు ఆజ్ఞాపించిన విషయాలన్నీ కూడా మనం గైకొనాలి. परमेश्वर जो आज्ञा हमें दे रहा है वो सब हमें ग्रहण करना వాటి है. ప్రకారం మనం నడిపించబడాలి. वचन के अनुसार हमें चलना है. మనల్ని విడనాడని దేవుడు. हमें ना छोड़ने वाला प्रभु. ఆయన తన ప్రజలను విడనాడడు. वो अपने लोगों को नहीं छोड़ता. రెండోది తన స్వాస్థ్యాన్ని విడనాడడు. वो दूसरा कभी मिरास को नहीं छोड़ता.
మూడోది నిత్యము విడనాడడు, और तीसरा हमेशा नहीं छोड़ता, నాలుగోది వృద్ధాప్యంలో కూడా విడనాడడు, चौथा बुजुर्ग अवस्था में भी नहीं छोड़ता, ఐదో విషయం సర్వకాలము కూడా విడనాడని దేవుడు, पांचवा विषय हर समय न छोड़ेगा। ప్రైజ్ ది లార్డ్, हालेलुया హల్లెలూయా, हालेलुया। మనుషులు విడనాడవచ్చు, मनुष्य छोड़ सकता है, అధికారులు విడనాడవచ్చు, अधिकारी छोड़ सकता है, మనల్ని పట్టించుకోకపోవచ్చు, वो हमें ध्यान न दे, దేవుడు మాత్రం మనల్ని పట్టించుకున్నాడు, लेकिन परमेश्वर हमारा सुधि रखता है, సర్వకాలం మనతోనే ఉన్నాడు, हमेशा हमारे साथ रहता है। దేవుడైన యెహోవా చలవిస్తున్న మాట, परमेश्वर यहोवा कहता है, నేను వారిని విడనాడను, मैं उनको न छोड़ूंगा। ఈ వాక్యం దేవుడు అందరి హృదయాలలో ఫలింపచేయునుగాక, आमीन, ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక, आमीन, ప్రతి ఒక్కరికి ఆరోగ్యాలను ప్రభు ప్రసాదించునుగాక, आमीन, ప్రభుయే సమస్తం అందరిని దీవించునుగాక, आमीन, విడనాడని దేవుడు కాపాడునుగాక, आमीन, ఆమేన్, आमीन, హల్లెలూయా, हालेलुया। తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం, सिरों को झुकाएं, प्रार्थना करेंगे। దయచేసి అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం। दया कर सब अपने सिरों को झुकाएं, प्रार्थना करें।